నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సౌమ్య శెట్టి దొంగ ఈ విషయం గురించి రకరకాల వార్తలు వింటూ వచ్చాం. అయితే స్టార్టింగ్ ఈ వార్తలు విన్నప్పుడల్లా కొన్ని అనుమానాలు ఉండేవి. ఎందుకంటే బేసిక్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ ఒక చిన్న సీసీటీవీ ఫుటేజ్ రావడమా, ఇలాంటి అనుమానాలు స్టార్టింగ్లో నేను చూసినప్పుడు నాకు ఎదురైనాయి. దాని గురించి తర్వాత సౌమ్య శెట్టి ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, ఒకసారి ఎంక్వైరీ చేద్దాం అనిపించింది. ఎందుకంటే అంత బంగారం దొంగతనం చేశారంటే బేసికల్గా దొంగలు అయి ఉండాలి ప్రీవియస్గా, లేదా దానికి అంతా స్కెచ్ చేసి ఉండాలి. ఏమై ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని కొంతవరకు ఎంక్వైరీ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ కొంచెం వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ట్రై చేసాం, అది కూడా చాలా కష్టపడి ట్రై చేస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు రిమాండ్లో ఉన్నారన్న విషయం మనం ఇప్పటివరకు వింటూ వచ్చాం. అంటే వాళ్ళు రిమాండ్లో పోలీసుల అదుపులో ఉన్నారు అనేది మాత్రం మనకు తెలుసు. బట్ కాదు, వాళ్ళు రిమాండ్లో లేరని తెలిసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏంటి అసలు సిచ్యువేషన్ తెలుసుకోవడం కోసం ట్రై చేసి మొత్తానికి సౌమ్య శెట్టి అండ్ అందరు చెప్తున్నారు కదా వాళ్ళ హస్బెండా లేకపోతే ఏంటి తెలియట్లేదు అన్న క్వశ్చన్స్ రకరకాలుగా రైజ్ అవుతున్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను విన్నాను, మీరు కూడా వినుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈరోజు స్టూడియోలో మీ ముందు పరిచయం చేయబోతున్నా. ఏం జరిగిందని మనకు ఒక వర్షంలో తెలుసు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసుకుందాం. సౌమ్య శెట్టి నిజంగా దొంగతనం చేసిందా? నిజంగా రిమాండ్లో ఉన్న వ్యక్తి బయటకు ఎలా కనిపిస్తారండి? ఇది నాకు ఒక పెద్ద డౌట్. ఒకవేళ దీని గురించి ఆల్రెడీ కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, క్లియర్ కట్గా నేను తెలుసుకుంటూ మీకు తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. నిన్న మొన్న చూస్తే సడన్గా నేషనల్ మీడియా వైడ్గా కూడా ఒక ఫేక్ న్యూసా లేకపోతే ఒక క్లారిటీ లేని న్యూసా స్ప్రెడ్ అవుతుందంటే ఏంటి జర్నలిజం ఎట్ వెళ్తుందన్న ఒక చిన్న ఆలోచన. అఫ్కోర్స్ నేను జర్నలిజంలో చాలా చిన్నదాన్ని, చాలా సీనియర్స్ ఉండి ఈ విషయం ఆలోచించారు కూడా. బట్ ఎందుకు స్ఫురించలేదా, ఎవరు ఎందుకు సీరియస్ తీసుకోలేదా, ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. బట్ నాకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కాంటాక్ట్స్ని బట్టి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించాలనే ఉద్దేశమే ఇది. అసలు వాళ్ళతోనే మాట్లాడదాం. సో సౌమ్య శెట్టి అంటే బలరాం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు, అదే సౌమ్య శెట్టి ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంట్రెస్టెడ్గా ఉందో ఆ టైంలో వాళ్ళ ఫాదర్ పెళ్లి చేసేసారు తనకి. ఈజ్ దట్ రైట్ సౌమ్య? ఏ ఏజ్లో మీకు మ్యారేజ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 years మీ డాడీ చేశారు. నేవీ ఆఫీసర్ మీ డాడీనే తనని సెలెక్ట్ చేసి మీ ఇద్దరు ఒప్పుకొని ఓకే అంటేనే మ్యారేజ్ చేసుకున్నారు అంతే. అప్పటి నుంచి తను నీతోనే ఉంటున్నారా? హీ నో ఎవ్రీథింగ్. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయింది సౌమ్య? 11 years మీ ఇద్దరు కలిసే ఉన్నారు. సరే, మీ ఇద్దరు ఈ విషయం అయితే మనకు క్లారిటీ వచ్చేసింది. 11 years నుంచి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి, కలిసే ఉన్నారు. అండ్ ఇంకొక రిజిస్ట్రేషన్ చేయించారు, ఎంగేజ్మెంట్ రిసెప్షన్ చేసి. ఓ, రిజిస్టర్ మ్యారేజ్ అయింది మీకు, ఎంగేజ్మెంట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. బట్ మీకు రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, 11 years నుంచి మీరు కపుల్స్ గానే ఉన్నారు. అండ్ మీరు ఎక్కడ ఉంటారు బేసికల్ గా? ఫస్ట్ నుంచి పేరెంట్స్ దగ్గర ఉండేవాళ్ళ లేదా ఎలా? మీ 18 స్టార్టింగ్ నుంచి మీరు ఎలా ఎంగేజ్మెంట్ అయిపోగానే బలరాంతోనే ఉన్నాం. ఇంకా మేము ఇద్దరు కలిపి. మీ ఇద్దరు కలిసి ఎక్కడ? వైజాగ్ లోనే ఉండేవాళ్ళ మీరు? నేవీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. ఫస్ట్ నేవీ క్వార్టర్స్ లో ఉన్నారు. ఓకే. బలరాం మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీ గురించి తెలిసి అంతా ఓకే అని సపోర్ట్ చేశారనే మాకు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉన్న ఆస్తుల గురించే మాట్లాడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అని తెలుసుకున్నప్పుడు నాకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు మీ ఇద్దరి మ్యారేజ్. ఎందుకంటే సంథింగ్ మీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయండి ప్రస్తుతం. మీరు కూడా అవన్నీ వినే ఉండొచ్చు, మాకు తెలిసింది కూడా అదే. బట్ మాకున్న క్లారిటీ మీకు మ్యారేజ్ అయిందా లేదా ఎంగేజ్మెంట్ అయిపోయి మీరు ఇద్దరు లివింగ్ లో ఉన్నారని మేము అనుకుంటున్నాం. బట్ మ్యారేజ్ అయిపోయింది, మీ ఫాదరే చూస్ చేసి. మూవీస్ కి అది ప్రాబ్లం అవుతుందని బయట ఎప్పుడు చెప్పలేదు. ఓ ఓకే. అంటే నా క్లోజ్ పీపుల్ అందరికీ తెలుసా మ్యారేజ్ అని. ఇంకొక పాయింట్ ఏంటంటే మీ ఇల్లు, మీ వెహికల్ ఇవన్నీ ఈఎంఐలు డబ్బుతో కొనేసారా? ఏదైతే గోల్డ్ అమ్మిన డబ్బుతో మీరు ఉంటున్న ఇల్లు కొనుక్కున్నారా లేకపోతే ఏంటి అసలు? 3 years బ్యాక్ లోన్ లో కొనుక్కున్నాము. 3 years బ్యాక్ లోన్ లో. అది ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు కూడా కట్ అవుతుంది. అండ్ 2.5 years బ్యాక్ కార్ కొన్నాం, అది కూడా ఈఎంఐ లో ఉంది. 2 ఈఎంఐ లో మీ ఓన్ గా మీరు కొనుక్కున్నవే. 3 years or 2.5 years ఓవరాల్ గా. సరే, ఈ 2 విషయాలు వాళ్ళు ఓన్ గా కొనుక్కున్నా అని చెప్తున్నారు. దానికి గోల్డ్ కి ఇవేం సంబంధం లేదు. సరే, ఇప్పుడు మీ ఇద్దరి ఇష్యూ మాకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మీ ఫ్రెండ్ మౌనిక దివ్య ఎప్పుడు తెలుసు అమ్మాయి మీకు? 2016. ఇప్పటికి ఒక 8 years. అప్పటి నుంచి మీ కాంటాక్ట్లోనే ఉందా తను? మరి మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని మేము వింటున్నాం. అసలు ఎందుకు చెప్తున్నారో తెలీదు. 2022లో నేను తనకి రెస్పాండ్ అయ్యాను. అది కూడా నేను మాస్టర్ పీస్ మూవీ పోస్ట్ చేశాను అన్నమాట, చేస్తున్నానని చెప్పి. తను అప్పుడు నాకు మెసేజ్ చేశాను. స్టార్టింగ్ లో అసలు మీకు మౌనిక దివ్య ఎప్పుడు ఎలా పరిచయం? 2016లో ఎవల్యూషన్ షార్ట్ ఫిల్మ్ ఫోటోషూట్ లో కలిసాం. ఫోటోషూట్ లో కలిసారు? అప్పుడు కంటిన్యూస్ గా 2 days కలిసాం అంతే. కలిసి అంటే మీ ఇద్దరు కలిసి యాక్టరా లేకపోతే? అందులో మేమందరం యాక్ట్ చేయాలి, తను నేను వేరే యాక్టర్స్ ఉన్నారు. సో మేము అందరం యాక్ట్ చేయాలి. బట్ ఈవెన్చువల్లీ ఇట్ గాట్ చైల్డ్. అంటే తర్వాత వాళ్ళు వేరే వేరే ప్రాజెక్ట్స్ అవి చేసుకున్నారు తప్ప నేనైతే చేయలేదు.
అది ఆ షార్ట్ ఫిల్మ్ ఆగిపోయింది. షార్ట్ ఫిల్మ్ ఆగిపోయింది మీరు చేసేది, ఎందుకు ఆగిపోయిందండి? అప్పుడు ఏవేవో గొడవలు అవి అయ్యి ఆగిపోయింది. బట్ మోనికాకి యాక్ట్రెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. 10 days మూవీ షూట్ అయిందనమాట. వాళ్ళ డాడీ ఆ సెట్స్కి వచ్చి తనని కొట్టి తీసుకెళ్ళిపోయారు. సినిమా క్లారిటీ కావాలి ఇక్కడ. తనకి యాక్టర్ అవ్వాలని ఉందన్న విషయం తెలుసు అండ్ షూటింగ్ ఆగిపోయిన కారణం ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదా. మీరు ఇందాక వేరే కారణాలు అని చెప్పారు. ఏంటి? మూవీ షూట్ ఆగిపోవడానికి వేరే కారణాలు అన్నారు. ఏం కారణాలు అవి? ఈ ఎవల్యూషన్ షార్ట్ ఫిల్మ్ ఆగిపోవడానికి నో రీజన్స్. అందరూ ఎవరి మట్టి వాళ్ళు విడిపోయారు. కానీ వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఒక మూవీ చేసుకున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఏమైందనేది మనకు అనవసరం అండి. ఇక్కడ మౌనిక దివ్య మీకు పరిచయం అయినప్పుడు తన యాక్టర్ అవ్వాలనుకుంటున్న పాయింట్ క్లియర్ గానే ఉంది. మౌనిక దివ్య యాక్ట్ చేయకపోవడానికి రీజన్ మీరు ఇప్పుడు చెప్పారు, అదేంటి క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే మీకు మౌనిక దివ్యతో కదా ఫ్రెండ్షిప్, తన వర్షన్ మాకు తెలియాలి ఫస్ట్. వాళ్ళ ఫాదర్ కి అసలు ఇష్టం లేదు ఈ సినిమాలో అవన్నీ, సో అక్కడ కొట్టేసి తీసుకెళ్ళి. అంటే ఇంట్లో చెప్పకుండా తన యాక్టింగ్ వచ్చిందా? వాళ్ళ మమ్మీ వరకు తెలుసు. మమ్మీకి చెప్పేసి యాక్టింగ్ కోసం వచ్చేసిందా తను? అంతకుముందు ఎప్పుడైనా యాక్ట్ చేసిందా? మీకు ఏమైనా చెప్పిందా ఆ డిస్కషన్ ఏమన్నా? నీకు అసలు తెలియదు? ఎవల్యూషన్ 2016 లో కలిసాను. అప్పుడే కలిసారు. తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని తెలుసు. ఆ షూట్ టైంలో మీ వాళ్ళ డాడీ వచ్చి తనని కొట్టి తీసుకెళ్లారు. అంటే వాళ్ళ డాడీకి ఇష్టం లేదు ఓవరాల్ గా చూస్తే. ఆ తర్వాత మీకు ఏం తెలియదు తను ఏమైంది ఏంటి? నేను అసలు అంటే వైజాగ్ లో ఎక్కువ ఉండేదాన్ని కాదు. ఓకే. బలరాం వాళ్ళు ముంబైలో ఎక్కువ ఉంటారు అన్నమాట వాళ్ళ ఫ్యామిలీ. సో ముంబైలో ఉండేదాన్ని. వీళ్ళ అక్క వాళ్ళతో ఉండేదాన్ని ఎక్కువ. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో షూట్ అది ఉంటే చేసుకునేదాన్ని. అలా అసలు టచ్ లో లేను నేను అమ్మాయితో. వాళ్ళ డాడీ కొట్టి తీసుకెళ్ళడం మీరు షూట్ టైంలో వాళ్ళ డాడీకి ఇష్టం లేక ఒకటి మీరు చూసారు. అంటే తనకి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది. అప్పుడు తను ఏం మాట్లాడిందో మీకు గుర్తుందా? అంటే మీరు మళ్ళీ కలవడానికి ఏది హెల్ప్ అయింది? మళ్ళీ 2022లో నార్మల్ గా నేను మాస్టర్ పీస్ మూవీ చేస్తున్నానని తను నాకు పింక్ చేసింది. సేమ్ డైరెక్టర్, ఎవల్యూషన్ కి ఏ డైరెక్టర్ అయితే ఉన్నారో అదే డైరెక్టర్. ఎవల్యూషన్ చేసిన డైరెక్టరే మళ్ళీ ఇంకొకసారి మాస్టర్ పీస్ అనే దాంతో మీరు నేను ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే. లాస్ట్ కి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు చేస్తున్నాను అన్నట్టు పింక్ చేసింది తను. ఎలా ఉండేది మౌనిక దివ్య స్టార్టింగ్ నుంచి? అండ్ తను సెట్ లో కావచ్చు, ఫ్రెండ్స్ అందరితో బాగానే మాట్లాడేదా లేకపోతే ఎవరన్నా పర్సనల్ గా? నేను 2016లో జస్ట్ 2 days ట్రావెల్ చేశాను. 2 days ట్రావెల్ చేశారు. వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళడం మీకు తెలుసు. తర్వాత 2022లో మళ్ళీ మీరు కలిసారు. నేను రెస్పాండ్ అయ్యాను. తర్వాత పైన ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ ఉన్నాయి. తను 2020లో కూడా పెట్టింది. నేను లేట్ గా రెస్పాండ్ అయ్యానని, ఇంత ఫాస్ట్ రిప్లై ఇస్తావని కూడా అనింది. అది ఫస్ట్ మెసేజ్ ఏంటి? 2016 తర్వాత 22. అంతేకాని మధ్యలో మీకు ఎప్పుడు రిలేషన్ లేదు. బలరాం మీకు తెలుసా తను అసలు మౌనిక దివ్య అనేమో మీకు తెలుసా? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ నాకు 29th నేను ఆఫీస్లో ఉన్నాను. యాక్చువల్లీ ఆ టైంలో సౌమ్య ఫోన్ చేసింది కి ఇలాగా మౌనిక అని ఒక ఫ్రెండ్ ఉంది. 29th ఎప్పుడు? 29 Jan 24. రీసెంట్. అప్పుడు అంతకుముందు మీకు అసలు ఏం తెలీదు? నీకు మాత్రం మెసేజ్ అంతే. 22లో 8th month ప్రెగ్నెంట్ ఉంది. ఆ ఫంక్షన్ కి రమ్మంది. ఇప్పుడు మెసేజ్ ఎలా కాంటాక్ట్ అయిందో నాకు క్లియర్ గా చెప్పండి మీరు. ఎందుకంటే మీరు 8 years నుంచి జాంజిగిరి దోస్తులని మాకు తెలుసు, ఎప్పటి నుంచో రెక్కి చేస్తున్నారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అది మీరు ఏంటనేది మీరే చెప్పాలి. మాకున్న ఇన్ఫర్మేషన్ 8 years నుంచి మీరు జాంజిగిరి అని మీరు చెప్తుంటేనేమో 2016 తర్వాత 22లో మీరు రిప్లై ఇచ్చా అని చెప్తున్నారు. తను మీకు మెసేజ్ పెట్టినప్పుడు ఏమని మీ ఇద్దరు డిస్కషన్ జరిగింది? కంగ్రాచులేషన్స్ ఫర్ మూవీస్ అండ్ ఆల్ అని పెట్టింది. నేను అప్పుడు మాస్టర్ పీస్ అప్పుడు 2022 కి ఎవల్యూషన్ కి డైరెక్టర్ ఒకళ్ళే. అప్పుడు మీరు కాంటాక్ట్ అయ్యారు. నేను రిప్లై ఇచ్చాను. పాప్ అయింది తన మెసేజ్. 20లో మెసేజ్ చేస్తే ఇప్పుడు రిప్లై ఇస్తావా అన్నట్టు మాట్లాడింది. తను 8th month ప్రెగ్నెంట్. ఆ ఫంక్షన్ కి రమ్మని చెప్పింది. అప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసింది. అప్పుడు ఇన్వైట్ చేసింది. నేను అప్పటి నుంచి అవ్వలేదు. చాలా సార్లు ఇన్వైట్ చేసింది. నాకు విత్ ప్రూఫ్స్ ఇన్స్టాగ్రామ్ లో చాట్, వాట్సాప్ చాట్ అన్ని ఉన్నాయి. కానీ పోలీసులు అసలు నా వర్షనే వెళ్ళలేదు. సార్ పోలీసులు వర్షన్ వదిలేసేయండి. తను మీకు అప్పుడు మెసేజ్ చేసింది. తను సెరిమోనీకి మిమ్మల్ని రమ్మని చెప్పి పిలిచి అప్పటి నుంచి పిలుస్తుంటే నేను 24th Jan లో వెళ్ళాను. 2022 నుంచి 2 years వరకు మీరు మళ్ళీ డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. మళ్ళీ 2024 Januaryలో 29th అని బలరాం చెప్తున్నారు. మీ ఇద్దరు కలిసి ఒకసారైనా వెళ్ళిన తన ఇంటికి? బలరాం అసలు మీ నేటివ్ ఎక్కడ అండి? అంటే మీరు నేవీ ఆఫీసర్ అని మాత్రమే మాకు తెలుసు. మీ నేటివ్ ఎక్కడ? యాక్చువల్లీ మేడం నా నేటివ్ ప్లేస్ ఇస్ ఒరిస్సా. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ముంబై. స్టడీస్ అండ్ ఆల్. అండ్ మై ఫస్ట్ పోస్టింగ్ ఇన్ విశాఖపట్నం. మీరు ఏ ఇయర్ లో జాబ్ జాయిన్ అయ్యారు? 2009 మ్యామ్. 2009 నుంచి మీరు జాబ్ చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాను. సేమ్ లో మీరు నేవీలో ఉన్నారు? నేవీలో ఉన్నాను మ్యామ్. మరి మీ గురించి అన్ని ట్రోల్స్ వస్తున్నాయి. అండ్ ప్రూఫ్ ఉంది కదా మీ దగ్గర? సర్వీస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అండ్ మీరు ఒరిస్సా అన్నారు కదా?
సో మీకు తెలుగు వస్తుందా సౌమ్య? అది కొంచెం అంటే అన్ని లాంగ్వేజెస్ మాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది అసలు. నాకు ఐడియా లేదు, బేసికల్గా మేము వింటమే ఇవన్నీ కూడా. సో అక్కడ ఉన్నదానికి ఇక్కడికి ఏం సంబంధం లేకపోయేసరికి, అండ్ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి సెకండ్ హస్బెండ్ సంథింగ్ టూ మెనీ వేస్ మేము విన్నాం. మాకు అసలు ఏం తెలియదు కాబట్టి మేము క్లియర్ గా అడుగుతాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు క్లియర్ గానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఒక ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ నేషనల్ మీడియా వరకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, మాకేమో ప్రూఫ్స్ క్లియర్ గా లేవు, పోలీసు ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము. సో మీరు పర్లేదు, మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. 29th ఏం సౌమ్య మీకు కాల్ చేశారా? ఎస్ మ్యామ్. తను నాకు ఫోన్ చేసి చెప్పింది కి మోనికా దివ్య పేరుతో ఒక ఫ్రెండ్ ఉంది. నేను అన్నాను, అది ఆ చాట్ కూడా ఉంది, కి ఎవరో నాకు తెలియదు. తో షీ హాస్ సెండ్ మీ దట్ పోస్టర్ ఫోటో. తో యా అప్పుడు నాకు ఒకసారి చూపించింది కి ఇలాగా అమ్మాయితో వాళ్ళు చేస్తున్నారు, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ప్రొజెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత సడన్ గా ఏంటి సమ్మె సడన్ గా ఎందుకు ఇలాగా పింక్ చేసింది, లేదు తనకి పాప పుట్టింది అండ్ షీ లవ్ కిడ్స్. తో ఒకసారి చూసి తను కూడా చాలా ఫోర్స్ చేస్తుంది, తో వెళ్దామని. తో నేను నా ఆఫీస్ అయితే 7 o'clock వరకు ఉంటుంది మ్యామ్, ఇన్ మటీరియల్ ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో. తో అక్కడి నుంచి మేము సౌమ్య కార్ పట్టుకుని వచ్చింది, నాకు పికప్ చేసింది నా ఆఫీస్ దగ్గర నుంచి. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం, సౌమ్యకి తను లొకేషన్ పంపించింది. అంటే అప్పటి వరకు మీకు ఇల్లు కానీ ఎప్పుడు మీరు వెళ్ళలేదు, మీకు తెలియదేమి? మీ కాంటాక్ట్ అయిన 29th అంతకు ముందు నుంచి జస్ట్ మెసేజ్? 22 నుంచి మాట్లాడు. 22 స్టార్టింగ్ మళ్ళీ, అంటే మళ్ళీ మీరు 2022లో రిప్లై ఇచ్చిన తర్వాత నుంచి Jan 22 మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చింది తను? లేదు, 2022 నుంచి నార్మల్ చాట్ చేస్తున్నాం, తను పిలుస్తుంది, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నా మూవీ అప్డేట్స్ కానీ అలా తీసుకునేది. మోస్ట్లీ నువ్వే బెస్ట్ చాట్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయొచ్చు ఇండస్ట్రీలో అనే మెసేజ్ చేస్తే, నేనేంటి ఇప్పుడు అమ్మమ్మని అయిపోయాను, నువ్వు బాగానే లీడ్ చేస్తున్నావు నీ లైఫ్, అలా టెక్స్ట్ అది చేసేది. షీ ఈస్ హ్యాపీ విత్ యువర్ కెరియర్ రైట్? మెసేజెస్ లో నో, ఐ గెస్ షీ ఈస్ అన్హ్యాపీ విత్ హర్ లైఫ్. తన లైఫ్ తో ఆ విషయం మీకు ఫస్ట్ లో అర్థమైంది? మీరు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు తనతో చేసిన డిస్కషన్ లో తను హ్యాపీగా లేదనే విషయం మీకు, సో ఆ చాట్ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? ఓకే ఓకే, అవి కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం లేదు, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఉండాలి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మా ఉద్దేశం. అయితే ఇప్పుడు 29th మీరు వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే ఏ రీజన్ తో? అంటే ఇప్పటి వరకు కుదరలేదు, బిజీగా ఉండి ఉన్న లైఫ్ లో ఎందుకు కలవాలనుకున్నారు? ఏప్రిల్లో సౌదీ వెళ్ళిపోతున్నా అని చెప్పింది. సౌదీ ఎందుకు? వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉంటారు. మౌనిక వాళ్ళ హస్బెండ్ సౌదీలో ఉంటారు. ఓకే, నేను వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఉంటారు. తను వాళ్ళ మదర్ నేను మెసేజ్ లో కూడా అడిగాను, పాప పుట్టింది అన్న ఉద్దేశమా? పాపకి ఇప్పుడు ఏజ్ ఎంత? అంటే మీరు 1.5 year బేబీకి. సరే, ఆ ఉద్దేశంతోనే తను ఇక్కడ ఉంటుందా, లేకపోతే మీకు ఏమైనా తెలుసా? అంటే బేసికల్ హస్బెండ్ ఉంటారు కదా, అత్తయ్య మామయ్య దగ్గర ఉండడం ఇష్టం లేదు. వాళ్ళ అత్తయ్య మామయ్య ఎక్కడ ఉంటారు? అక్కడే మురళీనగర్ లో ఉంటారు, వైజాగ్ లోనే ఉంటారు వాళ్ళ అత్తయ్య మామయ్య, బట్ తను వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు. సో ఎందుకు అని మీరు ఎప్పుడన్నా అడిగారా? అక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పిందా? ఓకే, పాప ఉంటారు. ఎనీవే, ఎవరిష్టం వాళ్ళది, కూల్. అయితే ఇప్పుడు మీరు వెళ్ళడానికి రీజన్ అడిగాను మిమ్మల్ని. బేబీ కూడా ఉంది, సౌదీ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇన్నిసార్లు 2 years నుంచి అడిగింది కదా, వెళ్ళలేదు. మెయిన్ బేబీ కోసం వెళ్ళాను. ఎందుకు సౌమ్య? అంటే ఇప్పుడు బేబీ కోసం, అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్, బేబీ కోసం వెళ్ళానంటే ప్రీవియస్ మీకు బేబీస్ అంటే ఇష్టం అని చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, ప్రీవియస్ గా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కావచ్చు ఎప్పుడు వెళ్తానే ఉంటారా? ఇక్కడ నాకు ఒక విషయం క్లియర్ గా కావాల్సింది ఏంటంటే, బేబీస్ కోసమే మీరు వెళ్ళానని చెప్తున్నారు. అది ఏంటంటే పాప కోసం వెళ్ళానని తను కూడా అదే చెప్తుంది. ఏంటనేది కొంచెం ఇదిగానే. మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తే నా ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళను, ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటాను. మీకు ఇష్టం, సో మీరు కూడా దానికి సపోర్ట్ చేశారు. నాకు మిస్క్యారేజ్ అయింది. ఎప్పుడు? ఏ 2020లో అయింది, కరోనా టైం. అప్పుడు కరోనా టైం మిస్క్యారేజ్. యాక్చువల్లీ బేబీ చేసి ఇంకా కెరియర్ అది ఏం అక్కర్లేదు అన్నట్టున్నాను. అప్పుడు మిస్క్యారేజ్ అయింది. అప్పుడు నేను 20 days అలా అయిపోయిన తర్వాత ట్రిప్ ఆఫర్ ఇవన్నీ వచ్చాయి. సో ఇంకా నేను మళ్ళీ మూవీస్ అయ్యారు. 2020లో మీకు మిస్క్యారేజ్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ మీకు ఉండిపోయింది, అందుకని బేబీస్. కరెక్ట్. ఈ వీళ్ళు గోవా వెళ్ళాను ఇవన్నీ అంటున్నారు కదా, నా ఇన్స్టాగ్రామ్ కొంచెం కిందకెళ్తే అన్ని పిల్లలతో ఫొటోస్ వీడియోస్ అవి ఉంటాయి. ఓకే, సో బేబీ అనేదానికి మీకు ఒక ఎమోషన్ బాండ్ ఉంది. అంటే బేసికల్ అది పెద్ద డౌట్, బేబీ కోసం వచ్చిందంటే ఎంతమందికి బేబీస్ ఉండరు, దానికోసమే అంటే మీరు ఎందుకు వెళ్ళారనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఒకటి, తను ఫోర్స్ చేసింది, తనకు అక్కడ ఏదో సఫర్ అవుతుంది, మిమ్మల్ని రమ్మని చెప్పింది, అండ్ బేబీ ఉందనేది మీ రీజన్. సరే, నాకు ఇక్కడ క్లియర్ గా చెప్పండి, ఎందుకంటే తను 4 times వచ్చింది, 4 times మీరు దొంగతనం చేశారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. మీరు ఫస్ట్ డే వెళ్ళిన, మీరిద్దరు వెళ్ళారు రైట్?
బలరామ్తోనే మీరు 7 ఆ టైంకి తన ఆఫీస్ అయిపోతుంది, మీరు పిక్ చేసుకున్నారు బలరామ్. ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మీరు చెప్పండి. తిని పిక్ చేసుకుని 8:30 అయిపోయింది. అప్పుడు కాల్ చేసి చాలా లేట్ అయిపోయింది, మేము ఇంకా రాము అంటే అట్లీస్ట్ కిందకి వచ్చినా కలిసి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది బలరామ్ ఆఫీస్ కి మీ ఇంటి దగ్గర నుంచి, అలాగే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి? వాళ్ళ ఇల్లు దొండపర్తి, బలరామ్ ఆఫీస్ 104, మాది పెందుర్తి. ఓకే, చాలా లాంగ్. ఇక్కడ నుంచి ఒక 1.5 hour అలా డిస్టెన్స్ అన్నమాట. ఓవరాల్ డిస్టెన్స్ 1.5 hour పట్టింది మీకు ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం వెళ్ళడానికి. ట్రాఫిక్ అది ఉంటే. అండ్ యాక్చువల్లీ మేము అది ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఆ లొకేషన్ సెర్చ్ చేయడానికి మాకు టైం పడింది. కంటిన్యూస్లీ వాళ్ళకి కాల్ చేస్తున్నాం అండ్ ఆ లొకేషన్కి వెళ్ళడానికి మాకు 8:30 అయిపోయింది. 1.5 hour ఓవరాల్ గా మీ జర్నీ. 8:30కి మీరు రీచ్ అయ్యారు. ఓకే, తనే వచ్చి రిసీవ్. ఇక్కడ మీరు వెళ్ళాలి అంటే సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ మాకు ఏమి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నిజంగా సెక్యూరిటీ ఉందా, ఎలాంటి సెక్యూరిటీ ఉంది, ఆ డీటెయిల్స్ తో పాటు క్లియర్ గా మీరు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, కార్ అలౌ చేయలేదు. సో అమ్మాయి కిందకు వచ్చి మాట్లాడి లోపల తీసుకెళ్లి పార్క్ చేయించింది. 1.5 hour జర్నీ తర్వాత తనే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని పైకి తీసుకెళ్ళింది. ఓకే, కింద నుంచి వెళ్ళిపోతాం అని చెప్పాను. లేట్ నైట్ అయిపోయింది, ఫ్యామిలీ మీ మమ్మీ డాడీ ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ ఒక అంకుల్ ఉన్నారని చెప్పింది. సో అంకుల్ వెళ్ళిపోయినంత వరకు కింద మాట్లాడుకొని ఒకసారి కనిపించి వెళ్ళిపోండి, మీరు వస్తున్నారని చెప్పాను ఇంట్లో. అంటే ఇప్పుడు మీరే మిమ్మల్ని పిలిచిన తను అంకుల్ ఉంటే వాళ్ళ ఇంట్లో నేను ఫ్రెండ్ అని పరిచయం చేయడానికి పైకి తీసుకెళ్ళి, మీరు మీ ఫ్రెండ్ అని చెప్పడం కోసం పైకి తీసుకెళ్ళాలనుకున్నా. అంకుల్ ఉంటే ఏమైతుంది, ఫ్రెండే కదా. మామూలుగా మేము వెళ్ళమని చెప్పాం, లేట్ నైట్ అయిపోయింది, ఈ టైంలో ఎవరు వస్తారు అన్నట్టు. యాక్చువల్లీ మ్యామ్ ఆ రోజు నా ఫ్రెండ్ నాకు డిన్నర్ కి పిలిచారు, సో అక్కడ కూడా వెళ్ళాలి ఉంది అండ్ ఆల్రెడీ పార్టీ ఉంది. ఎస్ మ్యామ్. సో అక్కడ వెళ్ళాలి ఉంది అనేసి నేను స్వామికి నేనే చెప్పాను, ప్లీజ్ ఈరోజు క్యాన్సిల్ చేయండి, ఏదో కలిసారు కదా, లొకేషన్ తెలిసిపోయింది, సో వీ కెన్ కమ్ ఆఫ్టర్వర్డ్స్, సో మేము రిటర్న్ వెళ్ళిపోతాం అనేసి. బట్ షీ ఫోర్స్డ్, పాపతో వచ్చింది, సో ఫోర్స్డ్కి వచ్చారు కదా ఇక్కడ వరకు, సో అమ్మ నాన్నకి ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే తను రమ్మంది ఓకే, తర్వాత వస్తా ఉంటే ఓకే అంటారు కదా. పైకి రమ్మంది, కింద ఆల్మోస్ట్ 1 hour మాట్లాడేసాం కూడా. 1 hour మాట్లాడారా మీరు? కింద ఆయన పైకి వచ్చి కనిపించి వెళ్ళండి అని చెప్పింది. టైం అవుతుందని చెప్పినా కూడా కింద కార్ దగ్గర మాట్లాడారా, లేకపోతే ఏమన్నా? కింద అయితే కార్ దగ్గర వాక్ చేస్తూ మాట్లాడాము. ఓకే, తర్వాత వాళ్ళ మమ్మీ పాపని తీసుకొని వచ్చింది అప్పుడు కూడా, అందుకని పాపతో నేను వెళ్ళిన పర్పస్ పాపతో మాట్లాడి ఆడుకోవడానికి, అది అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయితే ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పింది. అప్పుడు పైకి వెళ్ళాం, ఆ హాల్లోనే కూర్చున్నాం, మాట్లాడాం. వాష్రూమ్ అసలు యూజ్ కూడా చేయలేదు, మరి వాళ్ళు 4 times వచ్చి వాష్రూమ్ యూజ్ చేసింది అని చెప్పి. అదే మెయిన్ పాయింట్. సో మీరు కిందే ఒక 1 hour టైం స్పెండ్ చేశారు, సెక్యూరిటీకి చెప్పే తను లోపలికి అలౌ చేసింది, కింద అటు రోమ్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు, పాపతో ఆడుకున్నారు. 1 hour తర్వాత మీరు వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేస్తాను పైకి తీసుకెళ్తే హాల్లో కూర్చొని వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేసింది. శాండ్విచ్ కూడా ఇచ్చారు మీకు ఫుడ్. అంటే మీరు వచ్చారు కదా, ఏమీ తినకుండా వెళ్ళకూడదు అని వాళ్ళు శాండ్విచ్ ఇచ్చారు. శాండ్విచ్ వాళ్ళ మదర్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటే వాళ్ళకి తెలుసంట మీరు? లేదు, ఫస్ట్ టైమే మేము కలుస్తున్నాం. రాకముందు తను చెప్పింది ఇలా అప్పుడు కలిసాము అని చెప్పి. ఓకే, సో బాగా రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళినప్పుడు ఫస్ట్ పేరు కూడా అడగకుండా మీరు ఏ కాస్ట్ అని అడిగారు. ఏంటి ఏ కాస్ట్ అని అడిగారు? అంటే ఇప్పుడు బేసికల్ గా వెళ్ళారు, రిసీవ్ చేస్తున్నారు, ఓకే కాస్ట్ ఏంటని అడిగారా? నేను కాస్ట్ అడిగారు ఏంటి అని బ్లాంక్ అయిపోయాను, చెప్పాను విశ్వ బ్రాహ్మిన్స్ అని చెప్పాను. మీరు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎవ్రీథింగ్ పాయింట్ అందుకే అడగాల్సి వస్తుంది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మమ్మీ, డాడీ అందరూ ప్లెజెంట్ గానే ఉన్నారు. వాళ్ళ డాడీకి సర్జరీ ఏదో అయింది, పడుకొని ఉన్నారు, పైల్స్ సర్జరీ అయింది. 29th మీరు వెళ్ళిన ఆ రోజు వాళ్ళ డాడీకి బాగాలేదు, పైల్స్. ఓకే, ఆపరేషన్ హాల్లోనా? మీరు ఇప్పుడు హాల్లోనే ఉన్నారా? నేను హాల్లోనే ఉన్నాను. హాల్లోనే ఉన్నారు, ఆయన కూడా హాల్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. లోపల బెడ్రూమ్ నుంచి వచ్చారు హాల్ కి మాకు ఓకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోండి, జస్ట్ వచ్చారు కదా, పరిచయం చేయడానికి వచ్చారు. ఓకే, అంతే. ఎంతసేపు? ఒక 10 minutes 15 minutes 45 minutes అయిందా? అంటే మీ ఫుడ్ ఆఫర్ చేశారు కాబట్టి తినేసి వాళ్ళతో కొంచెం క్యాజువల్ గా మాట్లాడి, క్యాష్ కాకుండా ఇంకా ఏం మాట్లాడారు? విజయవాడ వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి అని చెప్పారు. వాళ్ళ డాడీ చెప్పారా? ఓకే, అంటే పొలిటికల్ ఎంట్రీ చేద్దాం, పొలిటికల్ ఎంట్రీ చేయాలని ఆయన అనుకున్న విషయం మీకు చెప్పారు. నార్మలీ క్యాజువల్ గా ఎక్కడ ఉంటారు, ముంబైలో ఎక్కడ, నేను అన్ని ఫొటోస్ చూపించాను. ఈ ఐలాండ్ లో ఉండేవారు మేము. మై మదర్ ఈజ్ ఆల్సో డిఫెన్స్, ఎంఎస్ లో వర్క్ చేశారు. మా బ్రదర్ ఆల్సో డిఫెన్స్, వాళ్ళ ఫాదర్ కూడా డిఫెన్స్ మ్యామ్. సో మా ఇలాగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మాత్రం, మా డాడీ వాళ్ళ ఫాదర్ కూడా నేవీ ఆఫీసర్, మొత్తం నేవీ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఉన్నారు. మీ ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళతో మీరు షేర్ చేసుకున్నారు.
Yes. దే నో ఎవ్రీథింగ్. Yeah. ఓ With అంత photos. క్లియర్ గా ఫొటోస్ అన్ని చూపించి మీరు క్యాజువల్ గానే మీ లైఫ్ ఏంటి అనేది వాళ్ళతో షేర్ చేశారు. ఫస్ట్ క్యాస్ట్ అడిగినప్పుడు మీరు షాక్ అయ్యారు. ఇంకేమైనా షాకింగ్ క్వశ్చన్స్ మీకు అనిపించినాయా? లేదు మ్యామ్, ఐ వాజ్ వెరీ వెరీ జాలీ పర్సన్, జోక్లెస్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కూల్. మేము ఎంత ఇంప్రెస్ అయ్యామంటే నైస్, యూ గాట్ నైస్ పేరెంట్స్ అనేసి చెప్పేసి కూడా వాళ్ళకి పొగిడేసి కూడా వచ్చారు. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయి ఉంటుందా? మీరు నేను టెక్స్ట్ కూడా చేశాను, వెరీ కూల్ ఫ్యామిలీ, నైస్ మీటింగ్ యూ అన్నట్టు క్యాజువల్ గా ఆ రోజు పరిచయం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళారు? ఈలోపు టెక్స్ట్ అయిందా? టెక్స్ట్ చేసుకున్నారా మీ ఇద్దరు కాంటాక్ట్ లో? కాల్ చేసింది. ఎప్పుడు? మా డాడీ విజయవాడ వెళ్తారు, నువ్వు వస్తే పర్సనల్ గా నీతో మాట్లాడాలి. ఇప్పుడు ఫెబ్ 1 29 తర్వాత ఫెబ్ 1 అంటే మళ్ళీ నెక్స్ట్ డేనే నార్మల్లీ మాట్లాడుకున్నా, అవి ఏం చాట్ లో చెప్పలేదు. ఫస్ట్ వానిష్ మోడ్ లో టెక్స్ట్ చేసింది. ఫెబ్ 29 తర్వాత నెక్స్ట్ డేనే మీకు కాల్ చేసింది. ఇస్ దట్ రైట్? ఫెబ్ 1 అంటే 30 నార్మల్ చాట్ తర్వాత నార్మల్ చాట్, మనం ఏమైనా సాంగ్ షూట్ చేసుకుందాం, రీల్స్ చేద్దాం, రెగ్యులర్ గా కలుద్దాం, నువ్వు ఇన్స్టాలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ తో మాట్లాడుకున్నారు. నేను రీల్స్ అవి ఏం పెద్దగా చేయను, అంటే అదే టిక్ టాక్ కైండ్ ఆఫ్ రీల్స్ ఏం చేయను. సో మనం ఇన్స్టాలో కొలాబరేట్ చేసుకున్నాం, అలా మెసేజెస్. దెన్ ఫెబ్ 1 కాల్ చేసి నేను సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నాను, నువ్వు పర్సనల్ గా వచ్చి కలిస్తే నీతో మాట్లాడతాను అని చెప్పింది. సడన్ గా చెప్పిందా తన విషయం? సడన్ గా, ఎందుకంటే నార్మల్ మాట్లాడుతున్నా 2 days చాట్ కదా, అంటే ఇప్పుడు బేసికల్ గా రీల్స్ చేయాలంటే ఒక ఫ్రీ మోడ్ లో చేసుకుంటారు, అండ్ సడన్ గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పింది, నాకు ప్రాబ్లం లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. సో ఈ 3 days నార్మల్ డిస్కషన్ తర్వాత ఎప్పుడు ఈ టాపిక్ రైస్ చేసింది తను? ఫెబ్ 1 ఈ టాపిక్ రైస్ చేసింది. పర్సనల్ గా మాట్లాడతాను, మా మమ్మీను అన్నయ్యని బయటికి పంపించేస్తాను, ఏదో పని ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీ ఇద్దరే బయటకు వెళ్ళవచ్చు కదా. తను రావడం అవ్వదు, బేబీ ఉంది, పంపించరు, కొంచెం స్ట్రిక్ట్ అన్నట్టు చెప్పింది. స్ట్రిక్ట్ ఎందుకుంటారు అంటే ఫ్రెండ్ కలవడానికి, ఇంట్లో అమ్మ వాళ్ళు బేబీని చూసుకున్నా ఊరికే మిమ్మల్ని కలవచ్చు, అలాంటి డిస్కషన్ మీకేం రాలేదా? మేబీ జనరల్లీ పంపించరేమో, ముందు నుంచి వాళ్ళ ఫాదర్ స్ట్రిక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే పాత టైంలో జరిగింది ఇవన్నీ విషయాలు కూడా ఐ థింక్ సో అది కూడా కారణం అవ్వచ్చు. తను మూవీ ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత నుంచి స్ట్రిక్ట్ నేను అనుకున్నాను. అండ్ హస్బెండ్ కూడా లేరు కాబట్టి కొంచెం బేబీ ఉంది సో ఇంట్లో ఉంచుతారు అని అనుకున్నాను. ఫస్ట్ మీకు మళ్ళీ కాంటాక్ట్ అయ్యి రమ్మని చెప్పింది, ప్రాబ్లం ఉందని చెప్పి. ఏ టైంకి వెళ్ళారు ఫస్ట్? మీరు సెకండ్ వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళలేరు, కుదరలేదు. బిజీ ఉన్నారు బలరాం, అవ్వదు అని. సెకండ్ వెళ్ళాము. సెకండ్ యాజ్ యూజువల్ 7:30 కల్లా వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, పంపించింది. మా ఫ్రెండ్స్ వస్తారు ఉండిపోతానని చెప్పి. అర్థం కాలేదు నాకు ఇక్కడ. సెకండ్ మీరు వెళ్ళారు ఏ టైంకి? 7:30 ఈవినింగ్ 7:30కి. ఎందుకు ఆ టైంలో పంపించేసారని అన్నారు కదా మీరే, ఇంట్లో ఎవరు? తను పంపించింది వాళ్ళ మమ్మీ అన్నయ్య బయటికి, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, నా ఫ్రెండ్స్ వస్తారు ఉండిపోతానని తను ఉండిపోయింది. ఓకే, వాళ్ళు బయటకు వెళ్తున్నారు, తన ఇంట్లో ఉండిపోయింది. మళ్ళీ తనే వచ్చి రిసీవ్ చేసుకుందా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? నాకు మళ్ళీ క్లియర్. తనే రిసీవ్ చేసుకుంది, ఎందుకంటే లోపలికి విజిటర్స్ వెహికల్స్ నాట్ అలౌడ్. తను రావాలి. అండ్ మాకు నెంబర్ కూడా గుర్తులేదు, ఫ్లాట్ నెంబర్. సెక్యూరిటీ అడిగాడు ఎక్కడికి వెళ్తారు అంటే ఫ్లాట్ నెంబర్ గుర్తులేదు. సో గుర్తులేదని తినకి ఫోన్ చేస్తే తినకి ఎందుకు వచ్చింది, పార్క్ చేయించింది, పైకి తీసుకెళ్ళింది. అండ్ వాళ్ళ ఇంటికి ఆబ్వియస్లీ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉంటుంది, ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి. ఫింగర్ ప్రింట్ యాక్సెస్. సీసీ కెమెరాస్ ఉన్నాయండి అక్కడ? మీరు అబ్జర్వ్ చేశారు? ఎక్కడ ఉన్నాయి సీసీ కెమెరాస్? మీకు ఫుల్ మొత్తం కవరేజ్ ఉంది, ఇంటి బయట కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మర్డర్ ఐడియా ఉందా? పోనీ ఇప్పుడు ఐడియా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ 102 అనేది స్టార్టింగ్. అప్పుడు మీకు గుర్తులేక తనే వచ్చి రిసీవ్ చేసుకుంది. ఓకే, 4 times కూడా గుర్తులేదు. ఓకే, బట్ వాళ్ళ నుంచి నేను చాలా స్కాన్ చేశాను, రిక్కీ చేశాను. అన్ని క్లియర్ గా మాట్లాడదాం, ఎందుకంటే ఇక్కడ జరిగిన ఇష్యూ మీకు ఏది గుర్తుందో అది క్లియర్ గా తెలుసుకోవడమే మా ప్రయత్నం. ఈ సోషల్ మీడియా వచ్చింది, మాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు తరపున మీరు ఏం చెప్తారనేది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు సెకండ్ టైం వెళ్ళినప్పుడు తనే వచ్చి రిసీవ్ చేసుకుంది, ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఎక్కడ మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? లైక్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అది కూడా క్లియర్ గా చెప్పండి. బలరాం హాల్లో ఉన్నారు, టీవీ చూస్తున్నారు. వెళ్ళంగానే మాట్లాడాలని చెప్పి తన బెడ్రూమ్ లో వచ్చిన వెంటనే తను బలరాం టీవీ చూస్తున్నారు. ఓకే చెప్పారా? యాక్చువల్లీ ఎంటర్ అయిన తర్వాత చెప్పిందా తను ఏదో మాట్లాడాలనుకుంటుందని కానీ, లైక్ ఎందుకు వెళ్ళాలి అని కానీ? గర్ల్స్ టాక్స్ ఉంటాయి కదా, సో తను వచ్చి సమయం ఒకసారి లోపలికి రా, మనం మీతో మాట్లాడాలి ఉంది, సరే మీరు వెళ్ళండి నేను టీవీ చూసుకుంటాను అనేసి నేను టీవీ చూస్తున్నాను. పాప కూడా ఇంట్లోనే ఉంది కదండి. ఓకే, దెన్ మాతో వచ్చి ఏం జరిగింది? బెడ్రూమ్ లోకి వెళ్ళగానే తను కాలు మీద పడి ఏడడం స్టార్ట్ చేసి, ఏంటి
కాలు పట్టుకొని ఎడ్డం స్టార్ట్ తనే వచ్చి కింద వరకు వచ్చి తనే రిసీవ్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బలరాం టీవీ చూస్తున్నారు, వాచ్ డిడీస్ కాలు మీద పడి మీకు ఏడ్చేసిందా? సడన్ గా ఎందుకు అలా రియాక్ట్ అయింది? తను చాలా సీరియస్ ప్రాబ్లమ్ లో ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ ఏం చెప్పిందంటే తనకు ఒక బాయ్ కరెక్ట్ గా గుర్తెచ్చుకుని చెప్పండి. తను కాళ్ళ మీద పడింది ఎంటర్ అయిందా, లేకపోతే మనం మాట్లాడుకుందాం వెళ్ళిన తర్వాత క్లియర్ గా మీరు ఇన్ఫర్మేషన్ చెప్తేనే తెలుసు. లోపలికి వెళ్ళంగానే డోర్ లాక్ చేసి కాళ్ళ మీద పడి ఏడ్చింది. నాకు నువ్వు తప్ప ఇంకా ఆప్షన్ లేదు, నువ్వు నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్పి. ఏంటైంది జరిగింది చెప్పు అని చెప్పి ఫస్ట్ లేపాను. లేపి కూర్చోబెడితే ఏడుస్తుంది, పాప కూడా ఏడుస్తుంది ఫుల్. అంటే అది మమ్మీ ఏడుస్తుంది కాబట్టి పాప కూడా ఏడుస్తుంది. సో తను చెప్పింది, నాకు ఈ మ్యారేజ్ అది ఏమి ఇష్టం ఉండదు, అరేంజ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేశారు, అండ్ నేను ఇక్కడ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో తన కోసం ఇక్కడ ఉండిపోయాను. అండ్ ఇవన్నీ ఆబ్వియస్లీ తను వేరే ఫోన్ కూడా వాడుతుంది, వేరే ఫోన్ వేరే నెంబర్ తెలుసా? ఆ రోజు అప్పుడే చెప్పింది నాకు. సో నేను తనతో కాన్వర్సేషన్ లో నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే వెళ్ళగానే కాల్ పట్టుకుంది, పాప ఏడ్చింది. ఓకే, ఇన్ఫర్మేషన్ తను ఏం చెప్పింది, తన మ్యారీడ్ లైఫ్ ఇష్టం లేదని చెప్పింది, అండ్ ఇష్టం లేదు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాను. మీరు కొత్త పర్సన్ కదా, అంత పరిచయం లేదు కదా. ఎందుకంటే తనకి 5-6 years నుంచి సేమ్ ఫ్రెండ్స్, అండ్ వాళ్ళ డాడీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ. సో తను ఏం చెప్పిందంటే తిను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది, న్యూడ్ కాల్స్ వీడియో కాల్స్ సంథింగ్, బికాజ్ అంత యాక్సెస్ ఉండదు కదా. చెప్పింది, క్లియర్గా చెప్పింది. మాట్లాడుతూ అది మరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బై మిస్టేక్ డ్రింక్ చేసి స్నాప్చాట్లో పోస్ట్ చేస్తారు. ఓకే పోస్ట్ చేస్తే వేరే ఫ్రెండ్స్ అవి స్క్రీన్ షాట్స్ చేసుకున్నారు. తను మాట్లాడిన కాల్స్ ని తన బాయ్ ఫ్రెండ్ బై మిస్టేక్ పోస్ట్ చేస్తే వేరే వాళ్ళు రికార్డ్ చేశారు. ఆ విషయం అంతా తను మీకు చెప్పిందా? చెప్పింది, క్లియర్ గా చెప్పింది. చేసి ఇప్పుడు మా డాడీ మార్చ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ టైంలో ఇలాంటి విషయాలు బయటకు వస్తే అస్సలు బాగోదు. అండ్ నేనేంటి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని నేను సౌదీ వెళ్ళిపోతాను. సౌదీ వెళ్ళిపోతే అక్కడ ఇన్స్టాగ్రామ్ ఉండదు, ఫేస్బుక్, వాట్సాప్ ఏం ఉండదు. నా లైఫ్ రీస్టార్ట్ చేసుకుంటాను కొత్తగా. ప్రస్తుతానికైతే ఈ మెస్ నుంచి బయటకు పడిపోవాలంటే మీ పేరెంట్స్ కో మీరేం చేస్తారు అంటే అదే నేను అడిగాను, నీ ఫ్యామిలీకో మీ హస్బెండ్ కో చెప్తే అయిపోద్ది కదా అంటే, లేదు ఇప్పుడు అది కాదు ప్రాబ్లం, నాకు కొంచెం గోల్డ్ ఉంది, గోల్డ్ అమ్మి పెట్టే, నా పర్సనల్ గోల్డ్ అమ్మి పెట్టి ఆ క్యాష్ ని ధరించి. తన ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం మిమ్మల్ని గోల్డ్ అనే టాపిక్ తీసుకొచ్చింది. అది అమ్మి నా అకౌంట్ లో డబ్బులు ఉంచితే తను చెప్పినప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పింది. నేను అన్నాను పోనీ అమ్మి పెట్టి నీకే తెచ్చి ఇచ్చేస్తాను, నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకో లేదా క్యాష్ ఇచ్చుకో అంటే, నాకు ఏదో రీజన్ ఉండాలి ఇంట్లోంచి బయటికి రావడానికి. ఫస్ట్ దాన్ని అలవాటు చేయడానికి నన్ను 4 times ఇంటికి పిలిచింది. వాళ్ళ ఫ్యామిలీకి అలవాటు అయిపోతే నాతో బయట పరిచయం చేసింది. సెకండ్ డే తను మిమ్మల్ని పిలిచినప్పుడు ఏడ్చింది. తన సిచ్యువేషన్ న్యూడ్ కాల్ ని వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళు తన పర్సనల్ గోల్డ్ అమ్మేసి క్యాష్ నీ దగ్గర ఉంచు, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు ఎవరికి పంపించాలంటే పంపించు అని చెప్పింది. లేదు అంటే నువ్వు ఒక 2-3 times మా ఇంటికి వచ్చి అలవాటు. రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఎందుకంటే ఇదంతా చెప్పింది, రియాక్షన్ ఏంటి? ఇదంతా చెప్పాక నాకు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు సంబంధం లేని టాపిక్ ఇది, నేను బలరాం కూడా చెప్పేస్తాను, పోనీ పెద్ద ఇష్యూ అంటే ఫ్యామిలీ కూడా చెప్పేస్తాను అంటే, పాపను పట్టుకొని దీన్ని చంపేసి నేను చచ్చిపోతాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పింది. సరే ప్రస్తుతానికి తను కూల్ చేయాలి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరే వచ్చాం. తను చాలా ఏడుస్తుంది, ఆబ్వియస్లీ తను ఏమైనా చేసుకుని ఏమొచ్చినా మా మీదకే వస్తుంది. సో తను కూల్ చేసి, మీరు ఆలోచించారా ఆ సిచ్యువేషన్? తను కూల్ చేసి నేను చేస్తాను అని చెప్పి బయటకు వచ్చారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ మమ్మీ వచ్చారు, కాసేపు మాట్లాడారు. ఎంతసేపు మీ డిస్కషన్ ఎంతసేపు జరిగింది? 20 minutes. తను మాతో పాటు కిందకి వచ్చింది. వాళ్ళు ఉండమని నైట్ ఉండమని చెప్పినా కూడా లేదు వెళ్ళాలని బలరాం చెప్తే ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి బయటకు వచ్చాక పోనీ CCTV అయినా తీస్తే కూడా 15 minutes కారిడార్ లోనే డిస్కషన్ అయింది, ఉండిపోవచ్చు కదా. ఓకే, అంకుల్ లేని టైంలో అసలు ఎవరింట్లో ఎవరు ఉంటారు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. యాక్చువల్లీ మాకు మేము ఎవరి ఇంటికి వెళ్ళేసి స్టే అయితే మేము ఎప్పటి వరకు ఎవరి ఇంట్లో చేయము, బికాజ్ మాకు ఇష్టం ఉండదు. నేను కొంచెం కన్జర్వేటివ్ టైప్. నేను ఏమైనా అయితే ఎంత లేట్ అయినా ఫస్ట్ ఇంటికి వచ్చేయాలి. అండ్ మోస్ట్లీ వీ అవాయిడ్ టు గో అదర్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి కూడా ఎంత వెళ్ళాం. పార్టీ చేసుకున్నాం ఒక టైం పీరియడ్ వరకు, దాని తర్వాత వీ షుడ్ బి బ్యాక్ టు హోమ్. ఓకే, 15 minutes డిస్కషన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయారా? తను మా వెనకాల వచ్చింది సెండ్ ఆఫ్ ఇస్తానని చెప్పి. అప్పుడు కార్ పార్కింగ్ దగ్గర డోర్ ఓపెన్ చేసి పాపను కూర్చోబెట్టి పాపకి తనకి మధ్యలో పెట్టి తెచ్చింది యాక్చువల్లీ పర్స్, గోల్డ్ ఉన్న పర్స్. ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు జస్ట్ డిస్కషనే కదా అయింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మీరు మాట్లాడుకున్నారు, కారిడార్లో ఉన్నారు, తను కూడా అప్పుడు అక్కడే ఉంది, మీతో పాటే వచ్చింది.
తర్వాత గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? పర్సులో పాపకు దీనికి పెట్టేసి తెచ్చింది. ఎందుకంటే ఒకవేళ నేను యాక్సెప్ట్ చేసినా తను యాక్సెప్ట్ చేసినా సీసీటీవీలో వస్తారు కదా చేతితో ఏం పట్టుకెళ్ళామని. మీరు పట్టుకెళ్ళడం ఓకేనండి, కానీ ఇక్కడ తను తెచ్చిందని అబ్జర్వ్ చేయలేదా? లేదు, తను కార్లో పాపను కూర్చోబెట్టినట్టు పెట్టి తను అక్కడ పడేసింది, పర్సన్ అలా పడేసింది. పడేసి ప్లీజ్ హెల్ప్ ఒక్కటి చెయ్యి అని చెప్పి పాపని తీసుకొని నేను కార్ ఎక్కేమని చెప్పింది. నేను బలరాం ఏం చేస్తున్నారు? తను కూడా మీతో పాటే ఉన్నారు కదా, మీకు ఈ విషయం తెలుసా? తను లేదు మ్యామ్, యాక్చువల్లీ నేను కార్ తీస్తున్నాను, అక్కడ టర్నింగ్ కి ప్లేస్ ఉండదు. సో నేను విండో డౌన్ చేసి నేను టర్న్ చేస్తున్నాను. అప్పుడు ఆ టైంలో తను విండో డౌన్ చేసి తనతో మాట్లాడుతుంది ఏదో. అండ్ నాకు ఎంత ఇది, నేను ఐ ట్రస్టర్తో ఒక లేడీస్ మాట్లాడితే మన వినాలి, వాళ్ళ పర్సనల్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ నార్మల్ అయిన అమ్మాయి సౌమ్య గారు, తను మళ్ళీ నార్మల్ అయిందని చెప్పారు. మీతో పాటే తిరుగుతున్న అమ్మాయికి సడన్ గా గోల్డ్ ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇక్కడ డౌటే కదా. తను ముందే నన్ను పిలుస్తున్నాను అన్నప్పుడే తిను ముందే తీసి ఉంచుకుంది ఒక పర్సులో. ఓకే, మీతో మాట్లాడుతున్నప్పుడే చూపించిందా మీకు? అరే ఈ గోల్డ్ ఇది పెట్టాలి కానీ చూపించిందా? తీసి సర్దడం ఏం కాదు, ప్రీ ప్లాన్డ్ గా తను ఒక పర్సులో ముందే పెట్టుకుంది, ఇది నా పర్సనల్ గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనిపించినప్పుడు లైక్ ఇప్పుడు అనిపిస్తుందా? ఓకే, సో ముందుగానే పర్సులో ఉందనేది మీకు చూపించారా, ఇది నాకు ఇట్లా చేయాలని చెప్పింది. అండ్ నార్మల్ గా మీతో పాటే ఉంది, కిందకు వచ్చినప్పుడు మాత్రం అది మీ దగ్గర వదిలేసింది. ఏమేమి ఉన్నాయని కానీ లేకపోతే దానిలో అది అసలు మీరు ఎప్పుడు చూసారా? ఎగ్జాక్ట్ చెప్పండి. పాపం తీసుకుని వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీ దగ్గర వేసింది, బలరాం అసలు చూడలేదు. నార్మల్ మేము ఏదో మాట్లాడుతున్నాం అనుకున్నారు. ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి నేను ఇంకేం అనలేదు. ఒక 25 to 26 lakhs వర్త్ ఉంటుంది అంతే, చిన్న ఖజానా పర్స్. చిన్న పర్స్ అంటే ఎంత ఉండొచ్చు? దానిలో 25 lakhs అన్ని కుక్కేసి ఇలా జిప్పేసి పెట్టి. ఓకే, దెన్ నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడాను. కాదు, ఇస్తే మళ్ళీ మీరు వెంటనే ఆగి రిటర్న్ చేయొచ్చు కదా. ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ నాదేమైనా షూట్ అది ఉన్నా నేను గోల్డ్ లోన్ పెట్టి తీసి హెల్ప్ చేసి, అంటే ఇట్స్ లైక్ మన పర్సనల్ గోల్డ్ నా గోల్డ్ అన్నట్టు తన గోల్డ్ ఉందేమో డిస్కషన్లో కూడా చెప్పింది, ఇది నా గోల్డ్ నేను ఇస్తున్నాను, నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసి ఇవ్వలేను, మా హస్బెండ్ని అడగలేను, నా ఫాదర్ని అడగలేను. అండ్ దెన్ తర్వాత నా గోల్డ్ ఇచ్చా కూడా ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత గోల్డ్ కొని లోన్ రాంగ్ అనిపించలేదా సౌమ్య గారు? అసలు దొంగతనం ఎలిగేషన్ పెడతారు అనుకోలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, అది తను మ్యారీడ్, తను ఇండివిజువల్ అడల్ట్, చిన్నపిల్ల కూడా కాదు. తను ఆబ్వియస్లీ నేనే ఇచ్చుకున్నానని చెప్తాది అన్న పాయింట్ నాకు క్లారిటీగా ఉంది. తను చెప్పుకుంటాను, ఫైట్ చేసుకుంటాను, బట్ ఈ సీక్రెట్ బయటికి రాకూడదు అని చెప్పింది. పోనీ ఒకవేళ ఇంట్లో ఏమైనా మిస్ప్లేస్ అయ్యి అన్న మమ్మీకి అవసరం ఉంది అని చెప్పింది, రైట్? అవును. ఓ, దానికోసం నా గోల్డ్ మీకు ఇస్తాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి. సో ఇన్ కేస్ ఇంట్లో ఇష్యూ అయినా మామూలు పిలిచి అడిగితే సిచ్యువేషన్. తర్వాత సౌమ్య గారు, మీరు ఆల్రెడీ నో అన్న తర్వాత రూమ్ లో కిందకు వచ్చాక మీరు మనసు మార్చుకున్నారా? లోపల కూడా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను బేబీని చూసి. బికాజ్ అంత మంచి లైఫ్ ఉంది, అంటే మంచి రిచ్ ఫాదర్ ఉన్నారు, పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. పాప కూడా ట్రై చేస్తే చాలా మంది బేబీ అవ్వట్లేదు. మంచి లైఫ్ ఉంది, రీస్టార్ట్ చేస్తా అని చిన్న హెల్ప్ చేసేస్తే అయిపోద్ది. ఇందులో నాకు రిస్కే ఉంది. తన గోల్ తను అమ్మి పెట్టమంది, ఇంట్లో ఒకవేళ తను దొరికిపోయినా నేనే ఇచ్చానని చెప్తారు. బికాజ్ నేనైతే దొంగతనం చేయలేదు, నాకు అసలు ఎలా తెలుస్తుంది, నేను వెళ్ళిందే అది సెకండ్ టైం. ఓకే, సో ఇప్పుడు మ్యారీడ్ అమ్మాయిని ఫస్ట్ టైం మీరు హాల్లోనే మాట్లాడారు, సెకండ్ టైం రూమ్ లోకి వెళ్ళారు, తనే తీసుకొచ్చి ఇచ్చింది, మీరు హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ దెన్ నేను సజెషన్ కూడా ఇచ్చాను, కొన్ని గోల్డ్ లోన్ పెడదాం అంటే నా దగ్గర అసలు రెవెన్యూ లేదు, నేను గోల్డ్ లోన్ పెట్టినా మళ్ళీ విడిపించుకోలేను, ఇంట్రెస్ట్ అవి కట్టుకోలేను అని చెప్పాను. రెవెన్యూ లేదంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మంచిగానే ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ అబ్రాడ్ అంటే తనకు చేతిలో మనీ ఉండవా? మీకు చెప్పింది ఆ విషయం? చెప్పింది క్లియర్ గా. 1 రూపీ కూడా ఇవ్వరు, ఏమున్నా కొంటారు, చేస్తారు, అన్ని చేస్తారు తప్ప చేతికి డబ్బులు అయితే ఇవ్వరు. సో అది సిచువేషన్. నేను పోలీస్ స్టేషన్ ఇష్యూ అన్ని చెప్పినా తను నా ఫోన్ చెక్ చేసుకోండి నాకేం లేవని చెప్పింది, సీక్రెట్ గా వేరే ఫోన్ వాడుతుంటాను. పాప ఉందని వెళ్ళారు, ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, లైఫ్ బాగుంటుందని తన గోల్డ్ చెప్పిందని చెప్పేసి మీరు ఒకవేళ కాదన్నా ఎమోషనల్ గా తను ఎలిగేషన్ వస్తుందని ఆలోచించలేదు. తను ఆబ్వియస్లీ చంపేస్తుంది అనేసి భయంతో. జనరల్లీ చాలా మంది చేస్తారు కదా, ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక ఆబ్వియస్ సూసైడ్ ఆప్షన్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ పాయింట్ లో కన్విన్స్ అయ్యారు, సరే ఓకే హెల్ప్ చేద్దామని.
సెకండ్ నైట్ ఈ సిచ్యువేషన్ ఎన్నింటి వరకు ఉన్నారు మీరు అక్కడే? 9:30, 10 అలా అయిపోయింది. లేట్ అయిపోయిందా? బలరాం గారు అప్పటి వరకు మీరు తనతోనే ఉన్నారు, లైక్ ఫస్ట్ టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు లోపల మాట్లాడుకున్నారు, అండ్ తర్వాత కిందకి డిస్కషన్ అంతా కూడా మీరు డిస్కషన్ కిందకి వచ్చిన తర్వాత ఎక్కువ డిస్కషన్ అవ్వలేదు. ఏమైనా జరిగింది అక్కడే జరిగింది. దాని తర్వాత అంటే నార్మల్ టీవీలో తెలుగు సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. తో నేను ఏంటి నా మొబైల్ ఓపెన్ చేసి ఇన్స్టాలో నార్మల్లీ న్యూస్ ఫీడ్ అండ్ ఇవన్నీ చూస్తున్నాను. వాళ్ళు వచ్చారు, సో ఆమె నాకు చెప్పింది రండి వెళ్ళిపోదాం. సో నేను ఓకే అందరికి వాళ్ళ మదర్ బ్రదర్కి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ చెప్పేసి మేము కిందకి వచ్చాం. దాని తర్వాత నేను బండి తీసే టైంలో తను ఇలాగా చెప్తుంది కానీ దాని తర్వాత నేను బండి టైం చేసి. సో ఎలా క్యారీ చేశారు గోల్డ్? ఇప్పుడు తను ఆల్రెడీ తను చెప్పేశారు బండి తీస్తున్నారు, ఓకే అంతవరకు తను మీరు ఆ గోల్డ్ ఎలా క్యారీ చేశారు? నేను అసలు ఏం తీసుకోలేదు, ఖాళీ చేతితో వచ్చాను. ఇప్పుడు తను ఆల్రెడీ పెట్టింది కదా, ఆ తర్వాత ఆ గోల్డ్ మీరు ఏం చేశారు? అంటే ఉంచాను. తనకి నెక్స్ట్ డే ఇలా సజెషన్స్ ఇచ్చాను. తను చెప్పింది ఎలాగైనా అమ్మాయి అని, ఎక్కువ కాదు నాకు ఫస్ట్. మీరు అలా ఇలా అనొద్దు సౌమ్య గారు. బేసికల్ గా మీరు గోల్డ్ తను ఇక్కడ పెట్టినప్పుడు బలరాంకి తెలియదు అంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పక్కన ఉన్న మనిషికి తెలియకుండా ఉండదండి. మీరు ఎలా క్యారీ చేశారంటే ఇప్పుడు గోల్డ్ ఆల్రెడీ తను పెట్టేసింది, మీరు యాక్చువల్లీ తను ఎక్కడ పెట్టిందో అక్కడే ఉంచాను. మా కార్ చూస్తే మీకు తెలుస్తుంది, అక్కడ ఏం కనిపించదు. ఏం పెట్టినా వాటర్ బాటిల్స్ అది పెట్టినా కనిపించదు. ఏం కార్ అండి మీది? తార్. ఓకే, దానిలో లెగ్స్ దగ్గర ఉన్న దాని దగ్గర పెట్టేసింది, అక్కడే వదిలేసాను. నేను పైకి మా ఇంటికి కూడా క్యారీ చేయలేదని కార్లోనే వదిలేసాను. బలరాం నెక్స్ట్ డే ఆఫీస్ కి బైక్ మీద వెళ్ళిపోతారు. సో మళ్ళీ నేను కార్లోకి వచ్చాక తీసాను. మళ్ళీ ఆ గోల్డ్ ఎప్పుడు టచ్ చేశారు? నెక్స్ట్ డే మార్నింగ్ థర్డ్ మార్నింగ్ మీరు తనతో ఏం డిస్కస్ చేశారంటే ఇప్పుడు ఇంత జరిగింది మీ లైఫ్ లో, తను చెప్తుంది, మీరు తనతో ఏం టెక్స్ట్ చేశారు? కాల్ మాట్లాడాను. ఓకే, ఇది ఇలా లోన్ పెట్టేద్దాం బెస్ట్ కదా అంటే నా పర్సనల్ ఇప్పుడు నాకు అది ఎందుకు ట్రస్ట్ అయిందంటే ఇప్పుడు నా గోల్ నాదే, నాకు మా ఫ్యామిలీ మా అత్తయ్య ఇచ్చేసి నా గోల్ నాదే, ఇంకెవరు ఏం అడగరు. సో ఓకే తన గోల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అనేది డిస్కషన్ మీకు జరిగింది. ఎలాగైనా హెల్ప్ చేయమంటే నేను వెళ్ళాను, 10 lakhs క్యాష్ చేశాను. సౌమ్య గారు తనతో మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ ఏ డేట్ ఏ టైంకి మళ్ళీ చూసారు? థర్డ్ ఏ టైంలో? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్? 11 o'clock అలా. 11 o'clock కి తనతో డిస్కషన్ చేశారు. సరే హెల్ప్ చేద్దాం డిసైడ్ అయిపోయారు. మీరే వెళ్ళారా? నేనే వెళ్ళాను. ఎందుకంటే బలరాంకి ఏం కాంటాక్ట్ చేయలేదా? ఎందుకు సౌమ్య గారు? కనీసం మీ హస్బెండ్ కన్నా చెప్పాల్సింది కదా. అది ఒక్కటే మిస్టేక్, అది ఒక్క రోజు అది చేసి ఉంటే నేను ఇప్పుడు ఇలా కూర్చొని అందరి ముందు దొంగలా మాట్లాడాల్సి. తనకి హెల్ప్ చేద్దాం అనుకున్నారు, అదొక పాయింట్. బలరాంకి కూడా కనీసం మీరు ఏం చెప్పలేదు. బలరాం అసలు తనకి ఏం తెలీదు. మీరు ఒక్కళ్ళే మళ్ళీ 11కి చూసి ఆ గోల్డ్ తీసుకుని మీరు 11కి వెళ్ళారా? మీకు అంటే బేసిక్గా గోల్డ్ అమ్మాలి అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా అమ్మున్నారా? యాక్చువల్లీ మా ఫ్లాట్ కొంటున్నప్పుడు నా పెళ్లి గోల్డ్ ఏదైతే ఉందో అది అమ్మేసామన్నమాట. అమ్మేసి సేమ్ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. ఇంతకు ముందు మీరు అమ్మిన ఎక్స్పీరియన్స్ తోటి సేమ్ తనతో డిస్కస్ చేశారా? తనకు తెలుసా ఇదంతా కూడా? ఎవరు గోల్డ్ అమ్మినారు? చెప్పారా ఎక్కడికి వెళ్తారు ఏంటి ఎలా అమ్మాలి అని? మీరు చెప్పాను 10 lakhs క్యాష్ అర్జెంట్ గా కావాలి చెప్పారా? తను అడిగిందా? క్లియర్ గా చెప్పండి. చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఆల్రెడీ హెల్ప్ చేద్దాం అనుకుంటారు కాబట్టి మీరు ఇలా పోన్ చేయినా ఇలా ఎక్కడికి నాకు తెలిసిన పర్సన్ ఉన్నారు అక్కడికి వెళ్తున్నాను అంటే చేసి క్యాష్ చేసి నా అకౌంట్ లో ఉంచమండి, తన డీటెయిల్స్ అవి పంపిస్తాను అప్పుడు పంపించేమండి. తర్వాత మళ్ళీ ఏమనుకుందో డీటెయిల్స్ నాకు తెలిసిపోతాయి అనుకుందో, ఏమో మీ దగ్గర ఉంచు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అని. నాకు అర్థం కాలేదు. తను చెప్తే మీరు ఆ ప్లేస్ కి వెళ్ళారు, 25 lakhs వర్త్ ఉన్న గోల్డ్ 10 lakhs వర్త్ అమ్మారు. 10 lakhs పౌచ్ లో ఎంత ఉంది? 25 lakhs ఒకసారి ఇచ్చింది మీకు? ఒకసారి ఇచ్చింది. మీరు ఎంత అమ్మారు? 10 lakhs అమ్మారు. మొత్తం అమ్మలేదు. ఎందుకు అట్లా? అంత క్యాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వరు అండ్ తనకి 10 lakhs వాళ్ళతో డిస్కస్ చేశారా? వాళ్ళతో ఏం డిస్కషన్ జరిగిందో ఒకసారి చెప్పండి. ఎవరితో అంటే మీరు ఇక్కడ గోల్డ్ అమ్మడానికి వెళ్ళారు కదా, అసలు అక్కడ ఏం జరిగింది అండ్ వాళ్ళకి తెలుసా? ఫొటోస్ అవి ఉన్నాయి, వాళ్ళ ఫొటోస్ పంపించాక వాళ్ళు చెప్పారు మేము గోల్డ్ పిక్చర్స్ పంపించాం, ఎంత వస్తుంది అంటే 10 lakhs వరకు వచ్చి నువ్వు చెప్పారు, అంతే పట్టుకెళ్ళాం. వాళ్ళు 10 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఉన్నారు. మొత్తం గోల్డ్ అమ్మొచ్చు కదా ఒకసారి అని అడిగాను మిమ్మల్ని. ఎందుకు అమ్మలేదు అని అడుగుతున్నా. 10 వరకే ఇస్తారు, 10 కన్నా వాళ్ళు 10 వరకే ఇస్తారు కాబట్టి వాళ్ళతో డిస్కషన్ లో 10 lakhs వర్త్ ఉంది. అమ్మాయికి కూడా 10 lakhs కావాలి, తనకు కావాల్సిన 10 lakhs. సో దాని వర్త్ కూడా తెలియకుండా మీకు ఇచ్చేసి అమ్మి పెట్టమని చెప్పింది. అండ్ ఫస్ట్ వాళ్ళు 10 lakhs వరకు ఇవ్వగలరు కాబట్టి 10 to 15 ఇవ్వగలరు వాళ్ళు. బట్ దీనికి ఎమర్జెన్సీలో 10 lakhs కావాలి, ఒక అకౌంట్ చెప్తాను దాన్ని పంపించమంది. కానీ మళ్ళీ ఆ పర్సన్ డీటెయిల్స్ నాకు తెలుస్తాయి, నా దగ్గర ప్రూఫ్స్, తను ప్రీ ప్లాన్ గా చేసింది, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సౌమి
అప్పుడు మీరు ఏ ఫీలింగ్ అది మాత్రమే చెప్పండి. తను ఎంత ప్రీప్లాన్డ్ గా చేసింది అనేది ఇంటెలిజెంట్ పర్సన్స్ అందరూ కూర్చొని ఇప్పుడు అదే దాని గురించే చేస్తారు ఈ వీడియో. ఎందుకంటే మేము చేస్తున్నంత క్లియర్ గా ఎంత టైం ఎవరికి ఉండదు బేసికల్ గా, కానీ క్లియర్ గా తెలుసుకోవాలని ఉద్దేశమే. ఇంత సోషల్ మీడియాలో ఒక అమ్మాయి మీద ఇలా నెగిటివ్ అవుతుంది అని మీరు మీ ఫ్యామిలీకి మీకు సంబంధం లేదు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం. అది ఎంతో కొంత ప్రూఫ్ మాకు కనపడలేదు కాబట్టి క్లియర్ గానే చెప్పి మాట్లాడుకుందాం. సో వాళ్ళు 10 lakhs ఇవ్వగలరని చెప్పారు. ఆ వర్త్ ఉన్నది తీసుకొని వాళ్ళు 10 lakhs మీకు ఇచ్చారు. ఇదంతా మీరు ఒక్కళ్ళే వెళ్ళి మీ హ్యాండ్ తో మీరు డబ్బులు ఇస్తున్నా ఎంత టైం పట్టింది? ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మార్నింగ్ 11 అట్లా వెళ్ళారా లేకపోతే? ఫస్ట్ జ్యువెలరీ షాప్ లో చూపించాము. ఓకే, ఏ జ్యువెలరీ షాప్ లో? గోపాలపట్నం రాజ్యలక్ష్మి జ్యువెలర్స్. అక్కడ చూపించారు. మీరు ఎప్పుడు వెళ్ళే షాప్ ఏనా అది? లేదు, అంటే పాత టైం అమ్మాం కదా ఆ పర్సన్. ఓకే, లాస్ట్ టైం అమ్మాయిన షాప్ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళి ఆ గోల్డ్ చూపించారు. ఆ తర్వాత అతని లంచ్ అది చేసాక వెళ్దామన్నారు. సో నేను లంచ్ అది చేసి వెళ్ళాను. ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళారు. ఆ గోల్డ్ అప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది. అప్పుడు కాళ్ళ దగ్గర ఉంది. సో వెళ్ళిన తర్వాత అప్పుడు అతను స్టార్ట్ అవుతా అన్నప్పుడు మళ్ళీ నాకు ఇచ్చారు. ఓకే, టాలీ అది ఇచ్చాక మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెయిట్ చూసి మొత్తం చేసేసరికి సాయంత్రం 5:36 అలా అయింది. ఓకే, మీ ఇంట్లో ఎవరు? 10 lakhs అంటే 9 lakhs కొంచెం 10,000 తక్కువ అలా ఇచ్చారు. 9 lakhs 10 lakhs లో 10,000 తక్కువ అయింది. ఓకే, అది ఇచ్చారు. 9,90,000 నా అకౌంట్. హ్యాండ్ క్యాష్ ఇచ్చారా? హ్యాండ్ క్యాష్ ఇచ్చారు, అది నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తాను. అక్కడే దగ్గరలో ఉన్న SBI ATM కి వెళ్ళి SBI ATM కి వెళ్ళి ఒక 5 చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ 4.5 చేశాను. అకౌంట్ లో అయితే చేశాను. ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మీది ఉన్నాయా అండి మీ దగ్గర? ఎందుకంటే ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు ఏమి చేశారనేది కూడా. ఓకే, అవి కూడా క్లియర్ గా ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చారు. బలరాంతో ఈవినింగ్ కానీ ఏంటి మీ నార్మల్ డిస్కషన్? ఏం చెప్పాలనుకోలేదు మీరు ఇంకా? నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మీరు ఆ డిస్కషన్ తనకంతా చెప్పారా? మరి ఎలా తీసుకుందాం అనుకున్నా? తను నా డిపాజిట్ ఉంది, అకౌంట్ నెంబర్ చెప్తే పంపిస్తాను. ఎప్పుడు కోడ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటాం అన్నమాట. సాంగ్ షూట్ ఉంది అంటే తనకి ఎమర్జెన్సీ ఉంది అన్నట్టు. ఎందుకు అంత అంటే వేరే వాళ్ళ ఇంట్లో చూసేయడము, అంటే వాళ్ళ అన్నయ్య చూడడము, తన ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది అన్నట్టు. సో కోడ్లా అనమాట. సో నేను కాల్ చేశాను అప్పుడు, సాంగ్ షూట్ చేద్దామా అని పింక్ చేసింది, రీల్ ఏమైనా చేద్దామా అని. అప్పుడు చెప్పింది అనమాట, ఎమర్జెన్సీలో మా ఇంట్లో ఏమైనా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు నేను అడిగాను ఏం చెక్ చేసుకోవచ్చు అంటే గోల్డ్ లేదని, ఎందుకంటే నేను మా అత్త గారి ఇంట్లో లేను. ఓకే సౌమ్య, ఇక్కడ మీరు థర్డ్ నా గోల్డ్ అంతా అమ్మేశారు. తర్వాత మీ అమౌంట్ 9,90,000 ని 2 parts గా మీరు డిపాజిట్ చేశారు మీ అకౌంట్ కి. తనకంతా ఎవ్రీథింగ్ మీరు అప్డేట్ చేస్తూనే ఇదంతా చేస్తున్నారు. మళ్ళీ డిస్కషన్ ఏమైంది? దాని తర్వాత నార్మల్ డిస్కషన్ అయింది. అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో చెప్తానో దానికి పంపించేది కానీ అని చెప్పింది. కానీ ఆ 2 days లో నాకేం చెప్పలేదు. మీరు అడగలేదా? అడగలేదు. చెప్తారు కదా తనే పంపించమంటారు, నా దగ్గరే ఉన్నాయి కదా అని. తను మళ్ళీ 5th మాత్రం చెప్పింది, ఇలా ఏమైనా మా ఫ్రెండ్స్ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు జరిగిందా కాల్ చేసి చెప్పింది, ఏమైనా చెక్ చేయొచ్చేమో, నీ దగ్గర ఉన్న గోల్డ్ ఏంటంటే ఎక్స్చేంజ్ చేసి గోల్డ్ లా చేసి నీ దగ్గర ఉంచు అని చెప్పింది. అది కూడా ఎందుకు వచ్చిందంటే పోనీ అమ్మేద్దాం అన్నా వెంటనే 2-3 days అమ్మేశారు, రెండోది చేంజ్ చేసి గోల్డ్ లాగా మీ దగ్గర ఉంచమని చెప్పిందా? అవును, ఎందుకంటే వెంటనే అమ్మడానికి అవ్వదు, మళ్ళీ వేరే దగ్గర అమ్మొచ్చుగా. నాకు తెలియదు, ఇంకెవరు వాళ్ళే తెలుసు. తను చెప్పారు ఆ విషయం? చెప్పాను. ఇంకా వీళ్ళంటే కొంచెం తెలుసు, పాతప్పుడు యాక్టర్ అని తెలుసు. సో అంత క్వశ్చనింగ్ ఏ ఉండదని అక్కడికి వెళ్ళాను. ఇంకా వేరే ఎక్కడ అమ్మే నాకు ఐడియా లేదు అసలు. ఓకే, ఎప్పుడు ఈ డిస్కషన్ అంతా 5th మీరిద్దరు అనుకున్నారు. సో తను ఇలా మార్చమంటుంది కదా అని చెప్పి ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాను. ఓకే, ఆ డిస్కషన్ మీకు కొంచెం క్లమ్జీగా అనిపించింది, ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఎప్పుడు వెళ్ళారండి? 6th ఆఫ్టర్ 3 o'clock అలా వెళ్ళాను. ఓకే, ఎవరెవరు? మా మమ్మీ, నేను. అమ్మ మీరు? ఓకే, మా మమ్మీ వాళ్ళ మమ్మీ పైన మాట్లాడుకున్నారు, నేను తను కింద పార్కింగ్ లో ఆడుకొని మాట్లాడుకొని అలా వీడియోస్ అవి తీసుకొని ఉన్నారు. ఏం మాట్లాడారు అంటే మీరు వెళ్ళిన పాయింట్ తనతో డిస్కస్ చేశారా? మరి ఏం డిస్కస్ చేశారు? తను చెప్పింది ఇలా లలితాలోకి వెళ్ళి ఓల్డ్ గోల్డ్ మార్చే మా ఇంట్లో మారుస్తూ ఉంటారు, ఏం పర్లేదు, అలా చేసి విత్ బిల్ నీ దగ్గర ఉంచుకుంటే బెస్ట్ కదా అన్నట్టు చెప్పింది. ఒకవేళ నిజంగా దొంగతనం చేసి ఇవన్నీ చేయాలంటే నేను నోన్ ప్లేసెస్కి ఎందుకు, ఇప్పుడు లలిత CCTV ఫుటేజ్ ఉన్న ప్లేస్కి ఎందుకు వెళ్తాను? సీక్రెట్ గా ఎక్కడైనా అమ్మేసుకుంటాను కదా. ఓకే, సో తను గైడ్ చేస్తేనే మీకు తెలిసిన షాప్ కి వెళ్ళి తనతో గైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ టైం ఏమో ఆవిడ చెప్పిన షాప్ కి మీరు వెళ్ళడానికి రెడీ ఫిక్స్ అయిపోయారా? డైరెక్ట్ గా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎన్నింటికి వెళ్ళారు? అమ్మ మీరు ఇద్దరు వెళ్ళారా? ఒక 5:36 లైట్ ఫెయిల్ అయిపోయింది, షూట్ కూడా ఇంకేం చేయడం అవ్వదు, సాంగ్ డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. వెళ్తే మమ్మీ కార్ లోనే ఉంది, AC అది ఆన్ చేసి కార్ లోనే ఉన్నారు.
నేను చిన్న కొనుక్కోవాలి మమ్మీ అని చెప్పి వెళ్ళి వచ్చాను. మీరు ఒక్కళ్ళే వెళ్ళారు అప్పుడు మమ్మీకి ఏం చెప్పలేదు? నేను తీసుకెళ్ళి కనీసం మమ్మీకైనా చెప్పాలి కదా సౌమ్య. బేసికల్ గా ఏదన్నా అవుతుంది అన్నప్పుడు ఎందుకు చుట్టుపక్కల వాళ్ళని కనీసం, ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఇప్పుడు నీకు కూడా ప్రాబ్లమే, నీకేం తెలుసు సౌమ్య? నీకు తెలుసా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మరి ఏమి లేనప్పుడు ఒక్కసారి అమ్మతోనే డిస్కస్ చేయాల్సింది, చేయలేదు అసలు. చేయాలని సరే బలరాం అంటే అమ్మాయి గురించి బ్యాడ్ చేయడం, అమ్మ విషయంలో అన్న ఎందుకు అలా? మమ్మీకి ఎందుకు తీసుకురావడం ఈ విషయంలో అని చెప్పలేదు. మమ్మీని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకున్నారా? ఎనీవే మరి ఇప్పుడు గోల్డ్ ఏం చేశారు చెప్పండి? లలితకి వెళ్ళారా? లలితకి వెళ్ళి ఎక్కడ లలిత అని కూడా తనే చెప్పిందా లేదా మీరు వెళ్ళారా? కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళమంది, వాళ్ళ ఇంటి దగ్గర. తను చెప్పిన ప్లేస్ కి మీరు వెళ్ళారు, వెళ్ళి మార్చేసి. మీకు భయమే లేదా సౌమ్య? అంటే ఈ గోల్డ్ ఈ కరిగించడం ఇవన్నీ మీకు తెలియదు కదా, తను చెప్పిందా అంటే ఇలా చేయాలి ఏంటని? ఇలా వెళ్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తారు ప్రైస్ బట్టి అని చెప్పి. సో 10 lakhs మార్చమంది, ఇంకా ఎక్స్ట్రా 6 lakhs ఏదైతుందో క్యాష్ కావాలని చెప్పింది. ఓకే. సో అది ఏం అమ్మలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంత షార్ట్ నోటీస్ వెళ్ళి అమ్మడం అవ్వదు, ఎక్స్చేంజ్ కూడా అవ్వదు. మీరు ఏం చేశారు అక్కడికి వెళ్ళాక? ఏం అవ్వలేదా? ఆ గోల్డ్ ఇచ్చారా మీకు? ఇచ్చి పాత గోల్డ్ కాబట్టి కొత్తది ఇచ్చేసారు, అది తీసుకొని వచ్చాను నేను. కొత్తది నాకు అర్థం కాలేదండి. ఎక్స్చేంజ్ చేసాం కదా పాత గోల్డ్ ని, కొత్త గోల్డ్ కొనుక్కున్నాం లైక్ ఆర్నమెంట్స్ లాగా. అది 10 lakhs వర్త్, అది ఇంట్లోనే ఉంది విత్ బిల్స్. ఇంతకు ముందు ఒక 10 lakhs, ఇప్పుడు ఇంకో 10 lakhs. ఇంకా మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా అయిపోయింది. 6 lakhs సరిపడే 5 lakhs సరిపడే గోల్డ్ ఉంది. ఇంకా ఎక్కడ పెట్టారు దాన్ని? ఇంట్లోనే ఉంది. ఈ వర్తది వాళ్ళకి ఇచ్చేసి ఒక 10 lakhs మళ్ళీ వచ్చినాయి. ఆ 10 lakhs మీ దగ్గర ఉంచుకున్నారు, అవునా? ఇంకా 6 lakhs వర్త్ గోల్డ్ మీ దగ్గర ఉంది. ఆ 6 lakh వర్త్ అని మీకు ఎలా తెలుసు? చేయించాం కదా స్టార్టింగ్, మెజర్ చేయించాం. ఓవరాల్ గా ఎంత ఉంది? 26 lakhs వర్త్ గోల్డ్ అయితే ఉంది, దాన్ని అలా డివైడ్ చేసాం. అండ్ అంతా మనీ ఒక పర్సన్ కి ఇవ్వడానికి కాదు, ఒక 6-7 members ఉన్నారు. ఫస్ట్ వీడియో విషయంలో ఇవ్వాల్సిన వాళ్ళని మీకు చెప్పారు. సో సెకండ్ టైం అట్లా అయింది. మీరు క్యాష్ తీసుకుని వచ్చేటప్పుడు అమ్మ అడగలేదా? క్యాష్ టాలర్ కదా, ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసాం. ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ అమ్మ ఏమి అడగలేదా? ఏం కొనుక్కున్నావు అని? నార్మల్ గా ఇంట్లో గోల్డ్ అది కొనుక్కుంటాం కదా, ఏదో కొనుక్కున్నాం. మేము ఫ్రీక్వెంట్లీ చిన్నది గోల్డ్ కొనేస్తూనే ఉంటది తనకి. అడగలేదు, అడిగినా కొనుక్కున్నానమ్మా ఇంటికి వెళ్ళి చూపిస్తా అన్నాను. నేనే గోల్డ్ కొనుక్కున్నానేమో అనుకుని ఏం అడగలేదు. ఇంకా చూపించారు మరి ఇంటికి వెళ్ళాక? చూపించాను, ఇక్కడే ఉంటది నార్మల్ గా నా గోల్డే అన్నట్టు చెప్పాను అంతే. అది చెప్పారు. మా ఇంట్లో ఉంచలేదు, ఎందుకంటే సీసీటీవీ అది ఉండదు. మా మమ్మీ ఇంట్లో ఉంచాను 10 lakhs వర్త్ గోల్డ్. ఆ 10 lakhs వర్త్ గోల్డ్ మీ అమ్మకి ఇచ్చారా? ఇంటికి వెళ్ళాక అమ్మకి చూపించి? మమ్మీ దగ్గరే ఉంచాం, ఎందుకంటే అసలు ఈ విషయంలో మీరు కొంచెం కూడా కేర్లెస్ గా ఉన్నారు అంటే మాత్రం మాకు చాలా బాధగా ఉంది. అంటే అది కేర్లెస్ గా ఉండకూడని సిచ్యువేషన్. అది నిజానికి ఏమవుతుంది అనే ఫీలింగ్ మీలో రావడం చాలా పెద్ద తప్పు. నిజానికి ఇప్పటివరకు చూసిన సినారియోలో మీరు హెల్ప్ చేద్దాం అనుకోవడం మంచి విషయమే, కానీ ఇది మాత్రం నిజంగా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్. నిజంగా మీరే ఎంత చేశారంటే ఇంకేం చేస్తాం? తనకు సపోర్ట్ దొంగకు తోడలేరంటే మీరు కూడా ఈ విషయంలో దొంగతనం చేసిన మనీ తన పర్సనల్ గోల్డ్ అనుకున్నాను నేను. అంటే ఇలాంటి ఎలిగేషన్ నన్ను పెడతారు అనుకోలేదు. ఇంతవరకు మీరు వెళ్ళింది ఎందుకు? ఆ రోజు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదు ఏంటి అనే విషయం గురించో, లేకపోతే గోల్డ్ ఎక్స్చేంజ్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదు ఏంటి అనే టాపిక్ మీద అడిగాను. అడిగితే నేను చెప్తాను, క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వడమో ఏదో చేద్దాము, నేను వాళ్ళ డీటెయిల్స్ అవి చెప్పదలుచుకోలేదు అని చెప్పింది. 10 lakhs క్యాష్ ఉన్నాయి, అదే 9,90,000 క్యాష్ మీ దగ్గర ఉన్నాయి, గోల్డ్ అమ్మ దగ్గర ఉంది, మిగతా 6 lakhs మీ ఇంట్లో ఉంది, రైట్? ఇది 6 lakhs వర్త్ గోల్డ్ మీరు ఫస్ట్ వర్క్ చేసినప్పుడు మీ దగ్గర ఉంది. సో తర్వాత మేము డైరెక్ట్ గోవా కాదు, పెళ్లికి వెళ్ళి అలా ప్లాన్ చేసుకొని గోవాకి వెళ్ళాము. పెళ్లికి ఎప్పుడు వెళ్ళారు మీరు? 9th February మీకు మ్యారేజ్ ఉంది. ఆ విషయం తనకు తెలుసా? చెప్పాను. వెళ్ళి వచ్చిన తర్వాత అంతా గోల్డ్ మీ దగ్గరే ఉందా? అయితే మా దగ్గరే ఉంది. తర్వాత గోవాది వెళ్ళి, గోవాలో కూడా మెసేజ్ చేసింది ఎప్పుడు వచ్చేస్తున్నారు ఇవన్నీ. వచ్చేసాం, లేట్ అయిపోయింది. మీరు పెళ్లికి ఎప్పుడు వెళ్ళారు? గోవా ఎప్పుడు వెళ్ళారు? February 8th కి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి పెళ్లికి వెళ్ళి అటు నుంచి అటు గోవా వెళ్ళి మళ్ళీ 18th కి వచ్చాం. గోవాలో మీరు ఇప్పుడు ఖర్చు పెట్టిన ఏవైతే మీ దగ్గర ఉన్న క్యాష్ అవే ఖర్చు పెట్టారా? లేదు, బలరామ్ క్రెడిట్ కార్డ్ నుంచి 1 lakh నేను ట్రాన్స్ఫర్ చేశాను సౌమ్యకి. అండ్ మాతో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళు కపుల్స్ వచ్చారు, తో వాళ్ళు ఒక 1 lakh ఇచ్చారు. నేను క్రెడిట్ కార్డ్ నుంచి 1 lakh స్పెండ్ చేశాను ఆ మొత్తం ట్రిప్ లో. ఈ డబ్బుని మీరు అస్సలు యూజ్ చేయలేదు, ఆ విషయం మీరు క్లియర్ గా ఉన్నారు. మీ అకౌంట్స్ లో కూడా మీ ట్రాన్సాక్షన్ చేసినది డీటెయిల్స్ ఉన్నాయి ఉన్నాయి. అది క్లియర్ గా పోలీసులు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు మౌనికాని కాంటాక్ట్ చేయడం 18th కి వచ్చాము, 19th కి కలిసాము. మీరు ఎప్పుడు వైజాగ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు? మళ్ళీ February 8th వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఫంక్షన్ 9th? అవును. ఎక్కడ? హైదరాబాద్ లో ఫంక్షన్. అత్తాపూర్ లో మీ ఫంక్షన్ ఉంది. ఆ తర్వాత
మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారా? అంటే 9th నైట్ ఆర్ 10th? బై రోడ్ 9th ఈవినింగ్ అంటే నైట్ టైమ్ 10 o'clock ఇలాగా మేము స్టార్ట్ అయ్యాము. బేసికల్ గా ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి అంటే గోవా వీళ్ళు వెళ్ళిన మాట వాస్తవమే, వాళ్ళ డబ్బులతోనే వెళ్ళాము, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో గోవా మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు ఓవరాల్ గా? 8-9 times. అంటే మీరు ప్లాన్ చేసుకుంటారా? అంటే యాక్చువల్లీ మేము ఆల్ ఇండియా ట్రిప్ ఉత్తరాఖండ్ వెళ్ళాం, తమిళనాడు, చెన్నై, ఊటీ, బెంగళూరు, ఇవన్నీ మేము ట్రిప్ కొడుతాం. అప్పుడెప్పుడు ట్రిప్స్ చేస్తారు. ఈసారి గోవా ప్లాన్ చేశారు. సో ఎప్పుడు ప్లాన్ చేశారు ఇదంతా? మీరు గోవా ప్లాన్ మీకు ఫస్ట్ నుంచి ఉంది అంటే తన పరిచయం అయ్యక ముందు అనుకున్నారా లేదా ఇది ఏమన్నా? పరిచయం ముందు నుంచి ఉంది. పెళ్లికి వెళ్ళి అలా వెళ్దాం బై రోడ్ అని. యాక్చువల్లీ మేము ఒక ఫెస్ట్ అవుతుంది 14th February నుంచి గోవాలో, ఇప్పుడు గుర్తు రావట్లేదు, కార్నివల్ అవుతుంది. తో ఐ థాట్ కి సౌమ్యకి అక్కడ తీసుకుని వెళ్దాం కార్నివల్ కి. ముందే ప్లాన్ చేసుకున్నారు? తనకి కొంచెం సర్ప్రైజ్ లాగా ఉంచాం కి అక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్దాం అని. మీరు ప్లాన్ చేశారు, బట్ తనకంత ఐడియా లేదు. తనేమో ఇట్లా ఉంది మొత్తానికి. గోవా మీరు ప్లాన్ చేస్తున్నారు, మీ 1 lakh, మీరు వెళ్ళిన వేరే కపుల్ 1 lakh అమౌంట్. సో ఈ డబ్బులకి వీళ్ళకి అసలు ఏమాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. దానికి అకౌంట్ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా మనం డిస్ప్లే చేద్దాం, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు రిటర్న్? 18th. సో 8th వెళ్ళిన వాళ్ళు 10 days ఓవరాల్. ఈ 10 days లో మీ ఇద్దరికి డిస్కషన్ ఏమైనా అయిందా? ఎప్పుడు వస్తారు, లైక్ ఏంటి అనేది? మీకు నార్మల్ గా పెళ్లి అయిపోయిందా, గోవాలో ఎలా ఉంది, బై రోడ్ వెళ్తున్నారా, ఎప్పుడు వచ్చేస్తారు అని అడిగేది. 19th మళ్ళీ రాగానే వెళ్ళి కలిసారు. ఓకే, 19th రాగానే వెళ్ళారా? 18th వచ్చాము, ఆ డే రెస్ట్ తీసుకొని 19th వెళ్ళి కలిసాము. ఓకే, ఆ రోజు నార్మల్ గా కూర్చొని ఒక 1/2 hour అలా ఇంట్లో మాట్లాడి సాంగ్ షూట్ చేయడానికి మేడ మీదకి వెళ్ళిపోయాం. ఇది 4th టైం మీరు వెళ్ళడం? 19th మేడ మీదకి వెళ్ళిపోయి మేమిద్దరే, వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు. సాంగ్ షూట్ ఈసారి కూడా అమ్మతో వెళ్ళారు మీరు? 4th టైం. ఫస్ట్ బలరాం మీరు, సెకండ్ బలరాం మీరు, థర్డ్ 4th అమ్మతో వెళ్ళారు మీరు. ఏ టైంకి వెళ్ళి ఉంటారు? 17th ఆఫ్టర్నూన్ 2 o'clock 2:30కి వెళ్ళాము. ఓకే, సో అంటే లైట్ ఫెయిల్ అవ్వకముందు రీల్ షూట్ చేయాలి అన్నట్టు, సో సాంగ్ షూట్ అది చేసుకున్నాం. కాసేపు మరి ఎవరు చేశారు సాంగ్ షూట్? అంటే ఇక్కడ మమ్మీయో లేదంటే నార్మల్ ఇంట్లో వాళ్ళే? నార్మల్ రీల్. ఓకే, అది చేసి జస్ట్ ఇంకా డిస్కషన్ ఒక 2-3 days ఆగితే, లేదా 26th డేట్ ఫిక్స్ అయ్యాం. తను బయటికి రావడమో లేదంటే తన ఇంట్లోంచి బయటికి పంపిరనే కదా. ఇప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళిందే మా ఇంటికి పంపిస్తారు. బాగా ప్లాన్ చేశారు మీరు? ఆవిడ తనే చేసింది. పాలు మానిపిస్తుంటే మీరు వింటూ ఉన్నారు. పాపకి పాలు మానిపించేస్తాను అని చెప్పి మా ఇంటికి 2-3 days వస్తానని చెప్పింది. హైదరాబాద్ చెప్తానని చెప్పింది. హైదరాబాద్ వెళ్ళడము, బెంగళూరు లేదంటే ఇక్కడే ఏదో ఒకటి ఇక్కడే చేద్దాం అన్నట్టు ప్లాన్. సో ఆ రోజు వెళ్ళి మాట్లాడాం, అయిపోయింది. సో 26th వెళ్దాం అనింది. మీ దగ్గర 5 or 6 lakhs వర్త్ ఉన్న గోల్డ్ మీ ఇంట్లోనే ఉంది. దాన్ని ఏం చేయమని కానీ ఏ డిస్కషన్ మళ్ళీ రాలేదు. అదే కదా 26th సాంగ్ షూట్ అన్నట్టు మాట్లాడుకున్నాం. ఈ గోల్డ్ గురించి కానీ ఏదైనా చేద్దాం అనేది 26th మీరు మళ్ళీ అనుకున్నారు. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్స్చేంజ్ ఆర్ సంథింగ్. 26th డేట్ అయితే ఫిక్స్. ఆ రోజు ఎలాగైనా వెళ్తాము అని చెప్పి 23rd ఈ మధ్యలో నాకు అసలు బాగాలేదు. 20, 21, 22 ఫుల్ లూజ్ మోషన్. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా లేదా? ఆ రోజు లేదు. 21, 22, 23 ఉంది. చెప్పారా తనకు? చాట్ లో లూజ్ మోషన్స్, ఫీవర్ ఉంది. హాస్పిటల్ కి అది మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్ యూజ్ చేసింది కానీ ఏమి? అదంతా వాళ్ళు కుక్డ్ అప్ స్టోరీ చేసి, అంటే నేను అసలు బయటకు వస్తానని అనుకోలేదు. సరే, ఈ విషయాలని మీకు అప్పుడు తెలియదు కాబట్టి ఓవరాల్ గా ఈ 4 days మీరు వెళ్ళి తనే వచ్చి రిసీవ్ చేసుకుని పైకి తీసుకెళ్లడం ఇది ఎవ్రీ టైం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఎదిగితే కన్ఫర్మ్ గా ఉంటది క్లియర్ పిక్చర్. పాపతో ఆడుకున్నది అయితే మీరు పైకి వెళ్ళి రీల్ చేస్తుంది ఇంతవరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు ఎన్నింటికి వచ్చారు ఇంటికి? అమ్మ దగ్గరికి వెళ్ళారా లేకపోతే? ఇంకొచ్చాం 6